మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు కలుగునుగాక. దురాత్మల శాస్త్రం అనే ఈ సిరీస్ నేను ఇదివరకు ప్రారంభించాను ప్రియులారా. మొదటి పార్టు మీరు చూడకపోయింటే గత 2 నెలల క్రితం మనం స్టార్ట్ చేసాం ప్రియులారా. మనం పడిపోయిన దూతలు, దురాత్మలు అనగా డేమాన్స్, దయ్యాలు ఒకటి కాదని మనం చూసాం. ఫస్ట్ వీడియోలో 7 వ్యత్యాసాలు చూసాం ప్రియులారా. బైబిల్ గ్రంథంలో 2 ఒకటి కాదని చెప్తున్నాడు. డేమాన్స్ అంటారు ఇంగ్లీష్లో. డేమాన్స్ వేరు, ఫాలెన్ ఏంజల్స్ వేరు. ఆ ఫస్ట్ పార్ట్ దయచేసి మీరు చూడండి, నేను లింక్ పెడతాను. ఆ వీడియో నేను 2 నెలల క్రితం పెట్టాను. దాన్ని కొన్ని పరిస్థితులు బట్టి కొనసాగించలేదు. ఈ రోజు నుంచి మాత్రం నేను ఖచ్చితంగా ఈ సిరీస్ దురాత్మల శాస్త్రం అనే సిరీస్ నేను కొనసాగిస్తాను. ఈ చివరి దినాల్లో ప్రియులారా అత్యంత అవసరం ప్రియులారా. విశ్వాసులకి ఏం జరుగుతుందో లోకంలో, ఎంత మోసము, ఎంత మాయ జరుగుతుందో, అపవాదైన సాతాను వాడికి సమయం కొంచెమని గర్జన సింహంలో వాడు చేసే తంత్రములు మనం ఎరిగిన వారము కామంటుంది దేవుని వాక్యం. అంటే మనకు తెలిసి ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ విషయంలో క్రైస్తవులు పక్కా క్లారిటీ ఉండాలని అంటే ఇలాంటి విషయాలు ఎక్కువ తెలుగు రాష్ట్రాల్లో వీటి గురించి ఎక్కువ మాట్లాడరు. నేను ఒక సిరీసే చేయాలనుకుంటున్నాను ప్రియులారా. కాబట్టి దయచేసి మనం సమయం వృధా చేయకుండా రెండో పార్ట్ చూద్దాం. ఫస్ట్ పార్ట్ దయ్యాలు, పడిపోయిన దూతలు ఒకటి కాదని చూసాము. ఇప్పుడు రెండో పార్టు దేవుని కుమారులు మరియు నరుల కుమార్తెలు ఎవరు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు, ఇది ఈరోజు మనం చూద్దాం. చూడండి, నేను ఆత్మల ప్రపంచం అనేది చాలా సుదీర్ఘమైన మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఇవన్నిటికీ ఒకదానికొకటి ముడిపడిన అంశాలు. మొదట క్లారిటీ లేకపోతే పార్ట్ 1, పార్ట్ 2 చూడండి. పార్ట్ 15 ఏదైతే ఉందో మార్క్ ఆఫ్ ది బీస్ట్, దాని గురించి మనకి సంపూర్ణ అవగాహన రాదు. ఎందుకంటే అందుకనే ఆత్మల ప్రపంచంలో ఏలియన్స్ అని చూడండి. ఫస్ట్ మనం డేమన్స్ అండ్ ఫాలెన్ ఏంజల్స్కి మధ్య డిఫరెన్షియేషన్ చూసాము. తర్వాత ఈరోజు సన్స్ ఆఫ్ గాడ్, దేవుని కుమారులు ఎవరు, ఆదికాండం 6లో అది చూస్తాం ప్రియులరా. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఇది తర్వాత నెఫీలీలు ఎవరు అని చూస్తాం. మీకు అనేకమైన సాక్ష్యాలు, ప్రమాణాలు చూపిస్తాను. అందరిలాగా కాదు, మీరు సమస్తం పరిశీలించండి, చివరి వరకు చూడండి. నేను గుడ్డిగా చెప్పాను కాదు, నేను సాక్ష్యాధారాలు చూపిస్తాను. అందరూ ఆ వాక్యం నుంచి చూపిస్తారు. కానీ మీ పని కూడా ఉంది. మీరు బయట సంఘస్థుల వల్లే అలా ఉన్నదో లేదో చెక్ చేయండి. నెఫీలీలు ఎవరని చూద్దాం. నెక్స్ట్ పార్ట్లో 4లో టైప్స్ ఆఫ్ డేమాన్స్, ఎలాంటి అనేక రకాల దురాత్మలు ఉన్నాయి, ఎన్ని రకాల దురాత్మలు ఉన్నాయో పార్ట్ 4లో చూద్దాం. పార్ట్ 5లో ఓపెన్ పోర్టల్స్ టు డేమన్స్, అంటే ఇది కూడా ఈ పార్ట్లో మనం చూద్దాం, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం వీడియో చేద్దాం ప్రియులారా. పార్ట్ 6లో యూఎఫ్ఓ అండ్ ఏలియన్ ఇంట్రడక్షన్. యూఎఫ్ఓలు, ఏలియన్స్ గురించి తరచూ మనం వింటూ ఉంటాం. దాని యొక్క పరిచయ మాటలు మాత్రమే ఫస్ట్ పార్ట్ 6లో విందాం. పార్ట్ 7లో ఎవిడెన్స్ అండ్ విట్నెస్ మీకు చూపిస్తాను. సాక్ష్యాలు, విట్నెస్లు, మరి ఆధారాలు మీకు చూపిస్తాను. తర్వాత యూఎఫ్ఐ గురించి, ఏలియన్స్ గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది, అది కదా మనకు కావాల్సింది. లోకం ఏం చెప్తుందని కాదు, కానీ బైబిల్ గ్రంథం వీటి గురించి, అది దానికి ఉన్నతమైన స్థానం ఇవ్వాలని పార్ట్ 8గా నేను పెట్టడం జరిగింది. అల్టిమంగా మనకి బైబిల్ గ్రంథమే సాక్ష్యం ఇవ్వాలి. కాబట్టి దానితో యూఎఫ్ఐల గురించి ముగించాలనుకుంటున్నాను. తర్వాత పార్ట్ 9లో ప్లాన్డ్ అజెండా, 2025 నుంచి 2030 వరకు సీక్రెట్ సొసైటీలు అంటే ఏంటో అది కూడా చెప్తాను. అవి ఒక ప్లాన్ చేసుకున్నారు. మరి దేవుడు అనుమతిస్తే అవి ఈ కాలంలో పరిధిలో జరుగుతాయి. మనం అందుకని వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి. న్యూ వరల్డ్ ఆర్డర్, ప్రపంచ ఏక వ్యవస్థ అని పార్ట్ 10లో చూద్దాం. అది ఫస్ట్ పార్ట్ మాట. పాండమిక్ ఏదైతే వచ్చింది, నాకు పాండమిక్ అనడం ఇష్టం, కానీ ప్లాండమిక్ అంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అది అందులో పార్ట్ 11లో పార్ట్ యూజెనిక్స్ అంటారు, అది కూడా మనం చూద్దాం. దాని గురించి మనం క్రైస్తవ లోకానికి అవగాహన కలిగి ఉండి యూజెనిక్స్ అంటే ఏంటో. తర్వాత ఇమ్మోర్టాలిటీ అనే పార్ట్ 3 చూద్దాం. తర్వాత పార్ట్ 13లో సీక్రెట్ సొసైటీస్. వీటి గురించి మనకెందుకండి అని అనకండి. సీక్రెట్ సొసైటీలు అంటే ఏంటి, క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనకు తెలియాలా? ఎస్, ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. తర్వాత 14th పార్ట్లో డిసెప్షన్ ఆఫ్ ద ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ మూవీ. అంటే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఎంత ఫేమస్ అయింది, ఎంత మోసయుక్తమైందో ఆ సినిమా చాలామందికి తెలియదు. అది ఎంత మోసయుక్తంగా అది సినిమా రిలీజ్ చేశారో అందరికి ఇష్టమైన మూవీ. ఎవరు క్రైస్తవుడు అన్నవాడు ప్రతి ఒక్కరు చూసిన సినిమా అది. దాని తర్వాత అల్టిమేట్గా మార్క్ ఆఫ్ ది బీస్ట్, 666 ముద్ర గురించి మనం ఇన్ని పార్ట్లు మనం చేయాలి. ఆల్రెడీ మనం 2 నెలల క్రితం ఒక ఫస్ట్ పార్ట్ ఒకటి చేసాం. దయచేసి ఆ పార్ట్లు మనం చూడండి, సమయం వృధా చేయకుండా. మనం
త్వరగా వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇప్పుడు ఈరోజు మనం చర్చ దేవుని కుమారులు ఎవరు, ఆది కాండంలో దేవుని కుమారులు ఎవరని ఫాస్ట్గా చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు తెలుసు సందర్భం, మన సందర్భాన్ని మూలవాక్యంగా చూద్దాం. ఆది కాండం 6:1-4. నరులు భూమి మీద విస్తరించి నారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెను చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారు. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులే ఉన్నారని బైబిల్ చెప్తుంది. అయినను వారి దినములు 120 ఏండ్లగును. ఆ దినముల్లో నెఫీలీలు బలత్కారులుండి, ఆ దినములు అంటే నోవాహు జలప్రాణానికి ముందు నెఫీలీలు ఉన్నారు. వారు భూమి మీద నుండి తర్వాతను ఉండిరు, అంటే జలప్రాణం తర్వాత కూడా నెఫీలీలు ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలు కనిది. పూర్వకాలం ముందు పేరు పొందిన శూరులు వీరే. ఇది సందర్భం. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయాలు, దేవుని కుమారులు ఎవరు, అలా రెండో విషయం మనం నరుల కుమార్తెలు ఎవరు, నెఫిలీలు ఎవరు, పూర్వకాలం పేరు పొందిన సూర్యులు ఎవరు. ఇప్పుడు ఈ బైబిల్ స్టడీలో మనం మొదటి రెండింటికి మాత్రమే మనం వాక్యానుసారంగా ఆలోచన చేస్తాం. ప్రియులారా, మొదటి 2 వచనాలు, మొదట ఈ 2 టాపిక్స్, దేవుని కుమారులు ఎవరు, నరుల కుమార్తెలు ఎవరు. ఇది ఈరోజు మనం పార్ట్ 2లో మనం ఆలోచన చేద్దాం. నెక్స్ట్ పార్ట్ 3లో నెఫిలీలు ఎవరు, పూర్వం మెన్ ఆఫ్ ఓల్డ్ రెనౌన్ అని పిలువబడ్డారు, వాళ్ళెవరు. ఈ 2 ఏంటో మీకు నెక్స్ట్ పార్ట్ 3లో మీకు వివరిస్తాను. కాబట్టి మనం ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు అనే విషయంలో 2 ప్రాముఖ్యమైన ఆలోచనలు ఉన్నాయి ప్రియులరా సంఘాల్లో. దేవుని కుమారులు ఎవరు అంటే దేవదూతలని కొంతమంది ఒక సగం వైపు ఎటువైపు మలుతారంటే, లేదు దేవుని కుమారులు అంటే మా సాధారణ మనుషులే. వారు సేతు నుంచి మన ప్రభు యేసుక్రీస్తు వచ్చారు, పరిశుద్ధులు. ఒకప్పుడు ఆ పరిశుద్ధుల్లోంచి వీరు సేతు కుమారుల గురించి మాట, దేవుని కుమారులు సేతు కుమారులు నరుల కుమార్తెలు అంటేనట కయ్యనికి పుట్టారు కదా. కయ్యను నోదు దేశానికి వెళ్ళిపోతాడు, అక్కడ పుట్టిన సంతానంకి వీళ్ళు ఒకప్పుడు పరిశుద్ధులుగా ఉండి కూడా వీరు కయ్యని గారి పిల్లలతో వెళ్ళిపోయి వారు అన్యులను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నెఫీలీలు అనే సంకరజాతి మనుషులు పుట్టారు, ఆజాన్ బాహులు దేహులు పుట్టారు అని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రియులారా. అలాగే ఇది దేవుని కుమారులు ఎవరని, అలాగే నరుల కుమార్తెలు ఎవరు అని అంటే 3 రకాల ఆలోచనలు ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు ఏంటంటే ఆదాము కుమార్తెలు అని ఉన్నది, కయ్యని కుమార్తెలు అంటారు, అవిశ్వాసులైన కుమార్తెలు అని అంటూ ఉంటారు. ఏది వాక్యానుసారం. అంత మాత్రం కాకుండా నెఫీలీలు ఎవరు అంటే సంకరజాతి ప్రజలు, అంటే హైబ్రిడ్లు, సింపుల్గా చెప్పాలంటే హైబ్రిడ్స్ వీళ్ళు అని కొంతమంది అభిప్రాయం. కొంతమంది లేదు సాధారణ మనుషులే. కొన్ని శూరులు అని ఉంది కదా, ఒక గొప్ప పేరు పొందిన సాధారణ వ్యక్తులు, పొడుగరగా ఉండేవారు, వారు మాత్రమే శూరులు. నెఫీలీలు అంటే బలవంతులు, సాధారణ మనుషులు అని చెబుతూ ఉంటారు. కానీ ఈ విషయాలు అంత అవసరమా ప్రియులరా? దేవుని కుమారులు ఎవరో నరుల కుమార్తెలు ఎవరో మనకు అవసరమా ప్రియులరా? ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే మన ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ప్రకారము మనం సీరియస్గా తీసుకోవాలి విషయాలు. ఎవరైతే ఏముందిలే అని అనుకోవడానికి వీలు లేదు. ఎందుకు సీరియస్గా తీసుకోవాలంటే మన ప్రభు ఏం చెప్పాడు చూడండి ప్రియులరా. నోవాహు దినాల యొక్క ప్రాధాన్యత చూడండి. యేసుప్రభువు ఏమన్నారు, మత్తయి సువార్త 24:37లో మన శిష్యులు అడుగుతారు, నీ రాకడ సూచనలు ఏంటి అన్నప్పుడు మన ప్రభు చెప్తున్నాడు. అంటే మనం ఖచ్చితంగా వీటి మీద అవగాహన కలిగి ఉండాలి. ప్రతి విశ్వాసీ అవగాహన కలిగి ఉండాలి. నోవాహు దినాల్లో ఎలాగుండెనో మనుష్య కుమారుని రాకడ యందు కూడా అలాగే ఉండును అన్నప్పుడు మనం చివరి దినాల్లో ఉన్నాం. నోవాహు దినాల్లో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అది జరుగుతుందంట. మన ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చే ముందు ఏం జరుగుతుందో తెలియాలంటే అందుకే నేను పార్ట్ 15 చేస్తున్నాను ప్రియులారా. చాలా అవసరం. మీరు ఓపిక తెచ్చుకుని మీరు దయచేసి మీరు లో మోడ్లో, అంటే ఇంటర్నెట్లో లో క్వాలిటీ మోడ్లో, అంటే నెట్ త్వరగా అవ్వదు కదా, డేటా త్వరగా అయిపోదు కదా, అందరికీ వైఫైలు ఉండవు కదా ఇంట్లో, అన్లిమిటెడ్ వైఫైలు. కాబట్టి దయచేసి మీరు ఎలాగైనా లో క్వాలిటీలో పెట్టుకుని వీడియో చివరి వరకు చూడండి. నాది అలాగుందో లేదో తప్పే ఉంది, మీరు పరిశీలన చేయండి. నేను చెప్పేది ఎంతవరకు వాక్యానుసారం కాదో నేనేమి స్క్రూటినైజ్ చేయండి నన్ను ప్రియులారా.
అలా చూడండి, నా దినాల్లో ఎలా ఉంటుంది అలా ఉన్నది. మనం ప్రభు చెప్పారంటే మనం ఖచ్చితంగా సీరియస్ తీసుకోవాలి. వారు దేవుని కుమారులు నరు కుమార్తెలతో పోయినప్పుడు నెఫీలీలు పుట్టారని ఉంది. ఏం జరుగుతుంది అక్కడ? వారు పుట్టిన పిల్లలు హైబ్రిడ్లా, లేకపోతే సాధారణ ఒక రినౌడ్ మెన్ అంటే ఒక రాజులు వంశస్థులు, ఒక పొడుగురులు, కేవలం సాధారణ మనుషుల? సాధారణ మనుషులైతే మనం సీరియస్గా తీసుకోవాల్సిన లేదు. ఒకవేళ వారు హైబ్రిడ్లు అయితే అదే జరుగుతుంది, రిపీట్ అవుతుంది. అంటే చివరి దినాల్లో మీకు యూజెనిక్స్, ఇమ్మోర్టాలిటీ, తర్వాత ప్లాండమిక్ ఎందుకు వచ్చాయో మీకు తెలియాలంటే ఈ విషయం తెలియదు. అందుకనే నేను చెప్పేది ఈ ఒక్క వీడియోతోనే మీరు ఒక నిర్ధారణకు రాకండి. నేనేం చెప్పినా కిందన నేను నెక్స్ట్ పార్ట్స్లో మీకు వివరించినప్పుడు మీకు అర్థమవుతుంది. వీరు సంకరజాతి ప్రజలే, హైబ్రిడ్లని మీకు అర్థం చేసుకుంటారు. హైబ్రిడ్లే వీరు సాధారణ వ్యక్తులు, మనుషులు కాదు వీరు. అందుకనే మనం సీరియస్గా తీసుకోలేదు. మామూలు సాధారణ వ్యక్తులు అయితే విశ్వాసులు అవిశ్వాసులు వివాహం చేసుకుంటారు అని అన్నాడు. పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన విషయం కాదు. అది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమే, నేను తప్పు అంటలేదు. నేను ఒక రకంగా సీరియస్గా తీసుకోవాల్సిన లేదు. అవిశ్వాసం పెళ్లి చేసుకుని మనుషులే పుడతారు కదండి. ఒక అవిశ్వాసం చేసుకుని మనుషులే పుడతారు. హైబ్రిడ్లు ఎక్కడ పుడతారు? ఏం జరుగుతుంది ఈ లోకంలో, మోసం ఏం జరుగుతుందో తెలియాలంటే హైబ్రిడైజేషన్ జరుగుతుంది. అందుకనే ఆ దినాల్లో ఏం జరిగిందో మనకి ఖచ్చితంగా అవగాహన ఉండాలి. అంత మాత్రమే కాదు, బైబిల్ ఏం చెప్తుంది, ఈ ఒక్క వచనం ఆధారం చేసుకునే మనం స్టడీ చేయడం మాత్రమే కాదు. ఇక్కడ ఏం చెప్తుంది చూడండి, ప్రసంగ ఎక్లీసియాస్టిక్స్ 1:9లో ఏం చెప్తుంది? మునుపు ఉండినదే ఇక ఉండబోవును, మునుపు జరిగినదే ఇక జరగబోచున్నది, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదని చెబుతుంది. అంటే ముందు ఏం జరిగిందో మనకు తెలియాలి ఖచ్చితంగా. పిల్ల యేసు ప్రభువు వారు చెప్పినట్టుగానే ప్రసంగిలో పోయి సొలొమోను చెప్తున్నాడు, మునుపు జరిగిందే చివర జరుగుతుందంట, తర్వాత కూడా జరుగుతుందంట. ఇప్పుడేం జరుగుతుందో, ఇప్పుడేం జరగబోతుందో ప్రభు వచ్చి ముందు తెలియాలంటే ముందేం జరిగిందో పక్క క్లారిటీ ఉండాలి. అందుకనే ఈ సబ్జెక్టు చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువు వారు ఇక్కడ దేవుడు సాక్షాత్ తండ్రి దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు యెషయా ద్వారా, నా ఆలోచన నిలిచి నా చిత్తమంతా వేర్చుకొని నేను చెప్పుకొనుచు ఆది నుండి నేను కలగబో వాటిని తెలియజేస్తున్నాడు. ఆది నుండి తెలియజేస్తున్నాడు. పూర్వకాలం నుండి నేను ఇంకా జరగని వాటిని తెలియజేస్తున్నాను. అందుకనే చూసారా, చివరి దినాల్లో ఏం జరుగుతుందో నేను ఆది నుంచి కూడా చెప్తున్నాను అంట. చివరి దినాల్లో ముందు జరిగిందే తర్వాత జరుగుతుంది. సేమ్ ఈ 3 వచనాలు ఆధారం చేసుకుని 3 సాక్ష్యాలు మనకు ఉన్నాయి, కనబడుతున్నాయి. ఈ విషయాలు ఆధారం చేసుకుని మనం ఈ మ్యాటర్ చాలా సీరియస్గా తీసుకోవాలి. దేవుని కుమారులు అంటే మనుషులా, లేకపోతే వారు ఫాలిన్ ఏంజల్సా అని క్లారిటీ మనకు పక్కా రావాలి. అప్పుడే మీకు నేను ఏమంటానంటే ఒక్క వీడియోతో మీరు ఇలా చెప్తాడు అని అనుకోకండి. మీరు 15 పార్ట్స్ చూసిన తర్వాత నేను చెప్పింది న్యాయమో కాదో మీరు పరిశీలించి అప్పుడే ఒక నిర్ణయానికి రాకండి ప్రియులారా. కాబట్టి ఈ విషయాల మీద దృష్టి పెట్టాలి. చూడండి, అందుకనే అంత మాత్రమే కాకుండా ఈ 3 వచనాలే కాదు ప్రియులారా, ఎందుకు ఈ స్టడీ చాలా ఆత్మల ప్రపంచం అనేది ఎందుకు స్టడీ చేయాలి అంటే, 2 తిమోతి 3:16లో దైవజనులు సన్నద్ధుడే ప్రతి సత్కారము పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావసరం కలిగిన ప్రతి లేఖనము దైవావసరం కలిగిన ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుకొని నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైన ప్రతి లేఖనము, ఎవ్రీ స్క్రిప్చర్ ఇన్ ద హోల్ స్క్రిప్చర్స్, ఏ వచనమైనా కూడా మనకి ఉపయోగపడడానికే దేవుడు రాయించాడని బైబిల్ చెబుతుంది. అది ఉపదేశించడానికి, వాక్యాన్ని బోధించడానికి, ఖండించడానికి, ఒక తప్పును దిద్దడానికి ఉపయోగపడుతుంటే, నీతిగా బ్రతకడానికి, దేవుని రైచియస్గా లైఫ్ బ్రతకడానికి ఈ ప్రతి లేఖనం ఉపయోగపడుతుంది అంటే ఇంక్లూడింగ్ ద హోల్ స్క్రిప్చర్స్, ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు గురించి ఈ యాక్చువల్గా పౌలు తిమోతికి రాసినప్పుడు ఆయన మనసులో ఒక ఓల్డ్ టెస్టిమెంట్ గురించే అభిప్రాయం కాదు. కోర్స్ న్యూ టెస్టిమెంట్స్ కూడా దేవుని పరిశుద్ధ లేఖనాలు, అందులో నో డౌట్ అట్ ఆల్. కాబట్టి ఈ విషయాలను బట్టి మనం ఆలోచించాలి. ఇన్ని వచనాలు చూపించిన తర్వాత చాలామంది నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నిజమే ప్రియులారా, చాలామంది పెద్ద పెద్ద సేవకులు కూడా నేను చూశాను. చాలామంది తెలుగు రాష్ట్రాల్లో ఏం చెప్తారని దేవుని కుమారుని సాధారణ షేతు కుమారులే, ఆదాము నుంచి షేతు వంశావళి, పరిశుద్ధుల వంశావళి, 6 పిల్లలే, వీరు అన్ని జనులు పెళ్లి చేసేసుకున్నారు, అన్ని స్త్రీలను. కాబట్టి సీరియస్ మ్యాటర్. దేవుడు ఈ విషయంలో ఎంత సీరియస్ అంటే, ఈ విషయంలో చాలామంది అన్య మతస్థులు అడుగుతూ ఉంటారు, మీ దేవుడు అంత కఠినాత్ముడు, మరి కానాను దేశంలో ఆ దేశంలో ప్రతి ఒక్కరిని ప్రాణంతో ఉన్నదంతా చంపిమన్నాడు, ఎంత సాడిస్టోడో మీ దేవుడు అని చెప్పినాడు. మన వాళ్ళు రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. పాపం చేశారు, పాపం చేస్తేనే పసిపిల్లలను కూడా చంపేస్తారా అని ప్రశ్నలు వేస్తారు. దానికి సమాధానం ఈ విషయం తెలియాలి. సాధారణ వ్యక్తులైతే జలప్రాణులు రప్పించేస్తాడా? అవిశ్వాసులు పెళ్లి చేసుకుంటే దేవుడు జలప్రాణులు రప్పించేస్తాడు. అలాగైతే గత 4000 సంవత్సరాల నుంచి మరి విశ్వాసులు చేసుకుంటున్నారు, చేసుకోలేదా? మరి
అన్యజనులు చెదిరిపోయిన అన్యజనులు ఇజ్రాయేలీలు మరి అన్యులు పెళ్లి చేసుకోలేదా? వారు అన్యులు అయిపోతారని ఆదికాండంలో ప్రవచనం లేదా ప్రియులరా? ఈ విషయాలు మీరు అర్థం చేసుకోబోతారా? రానున్న రోజుల దారుణంగా మీరు మోసపోతారు ప్రియులరా. ఎందుకంటే ఎలాగ మోసపోతారు? అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడి తంత్రములు మీరు తెలుసుకోలేని వారే. సాధ్యమైతే ఏమన్నది బైబిల్? సాధ్యమైతే ప్రభువారు చెప్పారు, సాధ్యమైతే ఏర్పరచబడిన వాడు సైతం మోసపోతారంట. దే విల్ బి గ్రేట్లీ డిసీవ్డ్. అసలు కరోనా వచ్చినప్పుడు ఎంతమంది ఎందుకు చనిపోయారు? వ్యాక్సిన్లు వేయించుకున్న వారు ఎందుకు చనిపోయారు తెలుసా ప్రియులరా? అందుకనే వీటి మీద దానికి ఆదికాండం వారికి కరోనాకి సంబంధం ఉందా? ఎగ్జాక్ట్గా సంబంధం ఉంది. ఏంటో మేము పార్ట్ 15 వరకు ఓపికగా చూడండి, చాలా సుదీర్ఘమైన వీడియోస్ ఇవి. కాబట్టి ఈ విషయాలు మీరు చాలా సీరియస్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరో అని డైరెక్ట్గా నేను ఏదో ఒక ముక్కలో చెప్పడం నాకు ఇష్టం లేదు. ఎవరిని మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు. విషయం దానికి పునాది వేసుకుందామని నేను ఈ 15 పాటలు చేయడం జరిగింది. ఏదో టూకీగా చెప్పడం నాకు ఇష్టం లేదు పిల్లరా. దీనికి పునాది వేసుకుందాం. ఇప్పుడు దేవుని కుమారులు ఆదికాండంలో ఎవరో 6లో అన్ని తెలియడం కోసం ముందు ఒక బ్యాక్గ్రౌండ్, ఒక స్ట్రాంగ్ ఫౌండేషను లేఖనాల నుంచి మనం వేసుకుని అప్పుడు ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్దాం. దానికంటే ముందు అధ్యాయాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి ప్రియులారా. మొట్టమొదట ఈ ఏదైతే స్టేట్మెంట్ ఉందో మీరు పరిగణలోకి తీసుకోండి. డిక్లరేషన్ ఆఫ్ వార్, యుద్ధ ప్రకటన చేయబడింది. ఆదికాండం 6వ అధ్యాయానికి ముందు మనకి ఎవరో తెలియాలంటే దానికంటే ముందు ఒక యుద్ధ ప్రకటన, డిక్లరేషన్ ఆఫ్ వార్ జరిగింది. ఎక్కడ జరిగింది అది మీకు తెలుసు. ద సీడ్ ఆఫ్ ఉమెన్ అని చెప్పబడింది. అది ఎక్కడ రాయబడింది మీకు తెలుసు పిల్లలు, మీకు తెలుసు. ఇక్కడ చూడండి ఆదికాండం 3:15లో, మరియు నీకును స్త్రీకిని, నీకంటే అపవాదైన సాతానుకును, స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను. అది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆ సంతానాన్ని, ఇది తెలుసు చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఆదికాండం 6వ అధ్యాయం అర్థం కావాలంటే పక్కాగా ఏదో గుడ్డో చెల్లో అన్నట్టు పోకూడదు. ఇది మనకు అర్థం కావాలి. ఇక్కడ మీకు పిక్చర్ కనబడుతుంది. పిక్చర్ ఇది స్కైస్లో మేజరోత్ యొక్క గుర్తు. మేజరోత్ అంటే కాన్స్టలేషన్స్, అంటే రాశులు. ఈ వచనానికి దేవుడు ఎంత అద్భుతం అంటే దేవుని వాక్యం. మీరు ఇదివరకు రాశుల గురించి మీరు వినకపోయి ఉంటే మిస్కన్సెప్షన్ ఉంది క్రైస్తవుల్లో. రాశుల గురించి మనం స్టడీ చేయకూడదు. బికాజ్ ఎందుకు అలాగంటే వారి దృష్టిలో ఆస్ట్రోనామీ, ఆస్ట్రాలజీ ఒకటే అనుకుంటున్నారు. రెండు ఒకటి కాదు. దేవుడు జ్యోతిష్యానికి దూరంగా ఉండమన్నాడు, కానీ ఆస్ట్రోనామీ కాదు. ఆస్ట్రోనామీ బైబిల్ చెప్తుంది, బైబిల్ బోధించేది బిబ్లికల్ ఆస్ట్రోనామీ, మేజరోత్ అని ఉంటుంది. కానీ ఆస్ట్రాలజీ మరి సాతాను గడి సృష్టించాడు. రెండింటికి జాగ్రత్తగా డిస్టెన్స్ చూడండి. ఇక్కడ ఒక తేలు కనపడుతుందా? అక్రబ్ అంటారు హిబ్రూలో. పూర్వీకులు మన ఆదాము నుంచి ఇదంతా తెలుసు. అక్రబ్ అంటారు. తేలు కనపడుతుంది, అది సాతానుగాడు. సాతానుగాడు తల మీద తొక్కుతున్నాడు. అది యాక్చువల్గా స్కార్పియో. ఇది ఒక కాన్స్టలేషన్ ప్రియుల. స్కార్పియో అంటారు కదా రాశి, ఇది ఒక రాశి. అలాగే ఒక ఆయన కాళ్ళతో తొక్కుతున్నట్టు పిక్చర్లో కనపడుతుందా? దానికి సంబంధించిన ఉపరాశి ఏంటంటారంటే గిబ్బోర్ అంటారు. గిబ్బోర్ ఆయన మైటీ మ్యాన్ అని అర్థం. అది సాక్షాత్ యేసుప్రభువారు. మీరు ఆదికాండం 3:15లో ఉన్న సువార్తే ఆకాశంలో దేవుడు రాయించి పెట్టాడు. 2-3 సాక్షుల మీదట ఒక మాట స్థిరపరచబడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకి 2 సాక్ష్యాలు ఇచ్చాడు. ఒకటి బైబిల్ గ్రంథము, పరిశుద్ధ లేఖనాలు. ఒకటి ఆకాశంలో సేమ్ ఒక గాస్పెల్ దేవుడు రాసి ఉంచాడు. కాబట్టి దేవుడి దగ్గర 2 విట్నెస్లు ఉన్నాయి. ప్రియులర్ ఇదే వచ్చిన ఇక్కడ కనపడుతుంది చూడండి. ఒక స్కార్పియోని తొక్కుతున్నాడు చూడండి. ఆ స్త్రీ, ఆ నీకును అంటే సాతానో, నీకును స్త్రీ యొక్క సంతానం అంటే ఇదే ఏకవచనంతో చెప్పండి. సంతానం అనగా క్రీస్తు మనందరికీ తెలుసు. ఆ పౌలు కూడా అది సాక్ష్యం చెప్తున్నాడు. వైరం కలగజేస్తాను, ఆయన నిన్ను తల మీద కొడతాడు. చూడండి ఇక్కడ స్కార్పియో కాలు తొక్కుతున్నాడు. అది ఒఫియాకస్ అని ఒక కాన్స్టలేషన్. మీకు దీని గురించి తెలియాలంటే ఇది గురించి ఖచ్చితంగా నేను ఇదివరకు వీడియోలు చేశాను. నా ఛానల్లో మీరు ప్రతి 12 రాసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దయచేసి మీరు అవి చూడండి. అయితే ఇప్పుడు మనం ఇది కొనసాగిద్దాం. ఆ స్కార్పియో ఎవరో కాదు, సాతాను. ఆయన కాలు తొక్కుతుంటుంటే మడం మీద కొరిసినట్టు ఉంది. అంటే ఆయన సిలువేయడం, చనిపోతాడు కదా, సిలువేసినప్పుడు వాడు ఏదో గెలిచాడు అనుకుంటున్నాడు. కానీ ఆయన పునరుద్ధానం తిరిగి లేచిన తర్వాత వాడి తలను చెదగొట్టాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు.
మరి చేతిలో ఏదో పాము కనపడుతుంది కదా, అది కూడా సాతానికి గుర్తే. అది రెండో ఉపరాశి. ఇది స్కార్పియోకి సంబంధించి స్కార్పియో కాన్స్టలేషన్లో రెండో ఉపరాశి. అది పైకి తలెత్తింది కదా, పైకి తలెత్తింది ఎందుకు తెలుసా? నార్థన్ క్రౌన్ అని ఉంటుంది లిబ్రా కాన్స్టలేషన్లో, అనగా తులరాశికి సంబంధించిన ఉపరాశి ఒకటి ఉంది, నార్థన్ క్రౌన్ అని. దాన్ని పట్టుకోవాలని ఈ పాము ప్రయత్నం చేస్తుంది. పాము ఎవరోగా సాతానుగాడు. అల్టిమేట్గా నేనేం చెప్పాలనుకుంటా, పాము ఏంటి తీసుకోవాలనుకుంటుందంటే దేవుని సింహాసనం, దేవుడిలాగా అయిపోతాను, దేవుని సింహాసనాన్ని సమానంగా చేసుకుంటాను, దేవుని స్థానం కొట్టేద్దాం అనుకున్నాడు కదా సాతానుగాడు. పడిపోవడానికి కారణం ఏంటి? యెషయా ఈ హెజ్కేలు చెప్తున్నాడు కదా. కాబట్టి నార్థన్ క్రౌన్ వైపు వెళ్తుంటుంటే వాడి ఆటలు సాగలేదు పిల్లలు. ఇదంత అద్భుతం. కాబట్టి దేవుడు ఒక డిక్లరేషన్ చేశాడు, ఆదిలోనే చేశాడు, సాతానుగాడికి చేశాడు. బాబు అంటే వాడికి అర్థమైంది. వాడికి ఏం అర్థమైంది పిల్లరా? మీరు ఆదికాండం 6 అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి, కంపల్సరీగా అర్థం కావాలి. ఎందుకు తెలుసా ప్రియులరా? ఇక్కడ సాతానుగాడికి అర్థమైంది, ఓహో స్త్రీ కడుపు నుంచి పుట్టే ఒక శిశువు ఉంటాడు, ఆయన ఖచ్చితంగా నా తల కొడతాడు అంటే వాడికి ఎవరో తెలియదు, ఆ స్త్రీ యొక్క సంతానం ఎవరో తెలియదు. అయితే ఖచ్చితంగా దేవుడు చెప్పింది సీరియస్గానే తీసుకున్నాడు. అసలు ఆ సంతానం లేకుండా చేయాలని నిర్ణయించుకున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఎవరో తెలియదు వాడికి. వాడు ఎంత తెలివిగా పోయించు చూసారు. అందుకనే ఆదికాండం 6 మీకు ఇది అర్థమైతేనే అర్థమవుతుంది ప్రియులారా. ఇక్కడ పిక్చర్లో చూడండి, ఆసక్తికరంగా సంతానం అనే తర్జుమా, తెలుగు తర్జుమా హిబ్రూలో జీరా అంటారు. జీరా ఇది అక్షరాల మొక్కలు, జంతువులు మరియు మానవుల్లో ఉండే జన్యు పదార్థాన్ని సూచిస్తుంది. దీన్ని దేవుడు సంతానం ఉత్పత్తి చేసే సహజ యంత్రంగా రూపొందించాడు. నీ సింపుల్గా చెప్పాలంటే ఏదైతే సీడ్ అన్నారో ఇట్స్ ఏ జెనెటిక్ కాంపోనెంట్ విచ్ ఇస్ డిఎన్ఏ. దేవుడు డిఎన్ఏ జెరా అనే పదం హిబ్రూలో మనం ఆలోచన చేస్తే, స్టడీ చేస్తే ఒక డిఎన్ఏ. ఇక్కడ మీరు చదవండి, ఇక్కడ డిఎన్ఏ కనపడుతుంది పిక్చర్లో. దేవుని యొక్క స్త్రీ యొక్క సంతానం, ఒక సంతానం ఎప్పుడో పుడతాడు, ఆ స్త్రీ కడుపులోంచి ఒక పరిశుద్ధుడు పుడతాడు, ఆ పరిశుద్ధుడు ఆయన తల మీద కొడతాడు అంటే సాతానుగాడి నాశనాన్ని తీసుకొస్తాడని వాడికి అర్థమైంది. కాబట్టి వాడు ఒక కంకణం కట్టుకున్నాడు. ప్రియులారా, అమ్మో ఎట్టి పరిస్థితుల్లోనే ఎవరైతే సంతానం ఉన్నారో వాడికి తెలియదు కాబట్టి వాడిని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే ఇక్కడ చూడండి, జరాన పదం అక్షరాల జన్యు పదార్థాన్ని సూచి, మానవుల్లోని జన్యు పదార్థం, దీన్ని దేవుడు సంతానం ఉత్పత్తి చేసే సహజ యంత్రంగా నియమించాడు, రూపొందించాడు. ప్రియులరా, ఇక్కడ బైబిల్ అందరూ ఏం చెప్తుంది చూడండి. అందుకనే దేవుడు ఏమని చెప్పాడు? ఆదికాండం 1:11 ఒక నియమాన్ని పెట్టాడు. దేవుడు గడ్డిని విత్తములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతుల ప్రకారం తమలో విత్తనములు ఫలమిచ్చు ఫలవృక్షములు భూమి మీద ఒలిపించిన గాకాని పలుగ్గా ఆ ప్రకారమైన. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఎవ్రీథింగ్ ప్రొడ్యూసెస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్. మిక్స్ చేయకండి. ఒక కైండ్కే ఉత్పత్తి చేయగలుగుతుంది. ద మిక్సింగ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ వాజ్ ప్రొహిబిటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ లా ఆఫ్ యెహోవా. ప్రియులరా, లేవికాండం 19 ప్రకారం దేవుడు స్పష్టంగా దేవుని రాజ్యాంగంలో ఎందుకు తర్వాత ఇచ్చాడు మోషేకి? ఎందుకంటే ఇక్కడ ఏ చెట్టు ఫలం ఆ చెట్టు ఈ చెట్టు కలపొద్దు, మిక్స్ చేయొద్దు. ఒక బ్రీడ్ ఇంకో బ్రీడ్కి మిక్స్ చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. యూజెనిక్స్ అనే కాన్సెప్ట్ మీకు వచ్చినప్పుడు మీకు లానున్న 14th 13th పార్ట్స్లో మీకు అర్థమవుతుంది విషయం ప్రియులరా. కాబట్టి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మిక్స్ ప్రొహిబిటెడ్ అని దేవుడు ఆల్రెడీ ముందుగానే చెప్పాడు. ఇప్పుడు ఆ స్త్రీ యొక్క సంతానం వీడు తల మీద కొడతాడు కాబట్టి వీడు ఒక ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ ఏంటంటే ఎవడో తెలియదు కాబట్టి వాడిని చంపేస్తే వాడు నన్ను ఏం చేయలేడు కదా అని ఆలోచన ఫస్ట్ నుంచే ఉందని. ఇది బ్యాక్గ్రౌండ్ ప్రియులర్. ఆదికాండం 6 అర్థం కావాలంటే ఈ బ్యాక్గ్రౌండ్ మనం చక్కగా వేసుకుంటూ వెళ్ళాలి, లేఖనానుసారంగానే, నా సొంత మాటల్లో కాదు ప్రియులర్. ఇప్పుడు ప్లాన్ ఏం జరిగింది మనకు తెలుసు. ఆదాముల అవ్వలు వారికి దేవుడు ఒక సంతానాన్ని ఇచ్చాడు, కయ్యీనని ఇచ్చాడు. తర్వాత హేబేలు అనే సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. కయ్యనుగాడు వాడు ఆత్మసాధనలోకి వెళ్ళిపోయాడు కాబట్టి వాడు వెళ్ళిపోయాడు. సందర్భం తెలుసు, చూడండి ఇక్కడ తెలుసు. దేవుడు ప్లాన్ ఏ చేశాడు. ఒక ప్లాన్ ఏంటి తెలుసా? వాడికి సాతానుగాడికి నీ సంతానమును ఆమె సంతానమునకు వైరం కలగజేస్తానన్నాడు. యాక్చువల్గా సాతానుగాడికి 2 రకాల సంతానాలు ఉన్నాయి. ఒకటి ఆత్మీయ సంతానం, ముఖ్యంగా నిజమే. ఇప్పుడు ఎవరైతే క్రీస్తుని ఎరగలేదో వారందరూ మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు అని యేసుప్రభువు వారు చెప్పారు. కాబట్టి ఆత్మీయ సంతానం గురించి బాధపడింది, అందులో సందేహమే లేదు. నీ సంతానమును ఆమె సంతానం వైరం కలగజేస్తానంటే
ఓకే, గుడ్ అండ్ ఈవిల్ పీపుల్కి మధ్య ఒక ఫైట్ జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు, అందులో సందేహం లేదు. వాడికి భౌతిక సంతానం కూడా ఉంది. దేవుడిచ్చిన శాపాలు ప్రకటించిన కొద్ది కాలానికే సంతాన ఘర్షణ ఇతివృత్తాంతం ప్రారంభమైనట్లు మనం చూడొచ్చు. దేవుడు తన స్వరూపంలో భూమి అంతటినీ వ్యాపించమని ఆజ్ఞాపించిన కయ్యను తన సోదరుని చంపాడు. ఇప్పుడు సాతానుగాడి సంతానం ఏమో, కయ్యనేమో, హేబేలేమో అనుకుని వాడిని కంట్రోల్ చేసి వాడిని చంపించాడు. చూసారా, ప్లాన్ ఏ అమలు చేశాడు, ప్లాన్ ఏ అంత చక్కటి పకడబందీగా అమలు చేశాడు. చూసారా పిల్లలారా? చూడు, యేసుప్రభువారు అన్నారు, మీరు మీ సంతానం సంపద. కోర్స్ నేను ఒప్పుకుంటున్నాను పిల్లలారా, నీ సంతానం అంటే ఆత్మీయ సంతానం గురించి మాట్లాడుతుంది. అంత మాత్రమే కాదు, ఇప్పుడు కయ్యను గడు ఎవడో, ఆడి ద్వారా ఒక పరిశుద్ధుడైన హేబేల్ని చంపాడు. ఎందుకంటే వీడి భయం ఏంటంటే, వీడు ఫస్ట్ నుంచే ప్లాన్ ఏ అమలు చేశాడు. తన ఆత్మీయ సంతానం, వాడు నిజంగా అపాధి పుట్టినోడు కాదు కయ్యను గాడు, కానీ వాడు ఆత్మీయంగా సంతానాడు స్వాధీనంలో ఉన్నాడు. వాడిని ఉపయోగించుకుని ఒక పరిశుద్ధుడైన హేబేలు చంపి, ఎందుకో ఆ సంతానం, స్త్రీ యొక్క సంతానం హేబేలేమో, ఆయనేమన్నా నెత్తి మీద కొడతాడని భయం వీడికి, అందుకనే తెలివిగా వాడిని ప్రేరేపించి చంపించాడు. కాబట్టి ప్లాన్ ఏ అమలైంది. అమ్మయ్య చచ్చిపోయాడు, ఇంకా సంతానం అయిపోయింది అనుకున్నాడు. మళ్ళీ ఆత్మీయ సంతానం అని మనం చూసాం పిల్లలు. అలాగే ఆదికాండం 4లో జరిగినట్లు సాతాను ఆధ్యాత్మిక పిల్లల ద్వారా సంతానం యొక్క సంఘర్షణ మొదలైంది. హవ్వ వంశస్థుని గురించిన ప్రవచనాన్ని తెలుసుకున్న సాతాను వాడి దూతలు హవ్వ రక్త సంబంధాన్ని అసాధారణ రీతిలో అంతం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఫస్ట్ నుంచి సాతాను పడిపోయిన దూతలు మానవాళితో సంతానోత్పత్తి చేయడం ద్వారా మానవాళి కోసం దేవుని ప్రణాళికని అడ్డుకోవాలని ప్రయత్నం చేశాడు. ఆత్మీయ సంతానం ద్వారా చంపాలనుకున్నాడు, ఫస్ట్ ప్రయత్నం చేశాడు, ప్లాన్ ఏ అమలు చేశాడు. మళ్ళీ దేవుడు ఇంకో బహుమానం ఇచ్చాడు. షేతు పుట్టాడు, అబ్బా మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఇంకోటి దేవుడు సంతానం, మీరు ఇతను కొంపతీసి ఇతనా, ఇలా లాభం లేదు, ఏం చేయాలనే ప్లాన్ కూడా అమలు చేశాడు. ఆత్మీయ సంతానం ద్వారా కాదు, భౌతికంగా ఆ స్త్రీ యొక్క సంతానాన్ని డిఎన్ఏనే కరప్ట్ చేసేస్తే ఆ శిశువు పుట్టడు కదా, పరిశుద్ధుడైన శిశువు పుట్టడు. ఆ డిఎన్ఏ కరప్ట్ చేయాలనుకున్నాడు. ఫిజికల్ వాడికి సీడ్ ఉంది, కోర్స్ స్పిరిచువల్ సీడ్ ఉంది సాతాను గడికి, ఫిజికల్ సీడ్ కూడా ఉంది ప్రియులారా. అంటే సాతాను గడే అక్రమ సంబంధం పెట్టుకోవడం అనట్లేదు, వాడు అనుచరుల చేత జరిగించాడు. మీరు ఇప్పుడు మన అర్థం అవుతుంది ప్రియులారా. కాబట్టి ఈ బ్యాక్గ్రౌండ్ను ఉపయోగించి వాడికి ఆత్మీయ సంతానం ఉంది, భౌతిక సంతానం కూడా ఉండాలి. ఆ సంతానం ద్వారా కూడా డిఎన్ఏ కరప్ట్ చేసి ఆలోచించి జరా అనే పదంకి, సీడ్ అనే పదానికి అర్థం చెప్పాను ప్రియులారా. కాబట్టి నరులు దేవుని కుమారులు ఎవరు ప్రియులారా? దేవుని కుమారులు ఎవరు మనం ఆలోచించేద్దాం. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ మాత్రమే, దేవుని కుమారులు ఎవరు, నలుగురు కుమార్తెలు ఎవరు, రెండే చూద్దాం. ఫస్ట్ మనం ఇది ఆలోచించేద్దాం. దేవుని కుమారులు అనే మాట ఆదిమ హిబ్రూలో బెనాహి ఎలోహిమ్ అని ఉంది. ఎంత మాత్రం 5 సార్లు ఉంది, కానీ షేతు కుమారులని లేదు ఎక్కడని. బెనాహి ఎలోహిమ్ అని ఉంది, అంటే దేవుని కుమారులని ఉంది. దానికి అర్థం ఇప్పుడు బెనాహి ఎలోహిమ్ అని 5 సార్లు రాయబడింది. అంత మాత్రం కొంచెం సార్లు కూడా కీర్తనలో కూడా రాయబడింది. చాలామంది ద్వితోపదేశకాండంలో కూడా చూపిస్తారు, అక్కడ కూడా ఉంది. మనుషుల కోసం వాడబడిన సందర్భం ఒకటి ఉంది, అది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్. అది మీరు యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ యెహోవా యువర్ ఎలోహిమ్ అని ఉంటుంది. మీరు దేవుడైన యెహోవా యొక్క సంతానమై ఉన్నారని అక్కడ కొంచెం పదజాలం డిఫరెంట్గా ఉంది. కోర్స్ నేను ఒప్పుకుంటాను ప్రియులారా, ఎవరైతే ఆ వాదన తీసుకొస్తారో మనుషులే వారు, మన దేవదూతలు కాదు, ఎందుకంటే 14లో మరి దేవదూతలా కాదు కదా, మనుషులే కదా అంటారు. కోర్స్ మనుషులే, అక్కడ పదజాలం డిఫరెంట్. బెనాయ్ ఎలోహిమ్ అనే పదం 5 సార్లు ఉంది. కీర్తనలో కూడా దేవదూతలకు వాడబడిన సందర్భం ఉంది. కాబట్టి ఏటా సందర్భాలు చూద్దాం. ఫస్ట్ టైం వాడింది మాత్రం ఆదికాండం 6వ అధ్యాయంలోనే చూడండి. తర్వాత ఆదికాండం తర్వాత మనకి ఎక్కడ కనబడుతుంది, దేవుని కుమారులు యెహోవా సన్నిధిలో నిలిచి ఉండే స్థలము ఒకటి యోబు సంఘటనలో జరిగింది. దేవుడు కౌన్సిల్ ఒకటి ఉంది, హెవెన్లీ డివైన్ కౌన్సిల్ ఒకటి ఉంది. ఆ కౌన్సిల్లో దేవుడు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వీడు కూడా వచ్చాడు అక్కడికి. ఎక్కడ జరుగుతుంది సమావేశం ప్రియులారా? మనుషుల దగ్గర కాదు, ఇది పరలోకంలో జరుగుతుంది. ఆ సమావేశం వీడు కూడా వెళ్ళాడు. అంటే దేవుని కుమారులు మంచి సమావేశం, దేవుని కుమారులు అక్కడ కూడుకున్నారు. యోబు గ్రంథం 38 ఉదయ నక్షత్రం ఏకంగా కూడి పాడినప్పుడు దేవుని కుమారులను ఆనందించి వరిద్దంలో చేసినప్పుడు ఈ దేవుని కుమారులు ఎవరు మరి? బెనాయి ఎలోహిమ్ అనే పదం వాడారు ఇక్కడ. పాత నిబంధన గ్రంథంలో ఒక్క ద్వితీయోపదేశకాండంలో యెహోవా దేవుని యొక్క సంతానం అని రాయబడింది. మీరు దేవుని కుమారులు అని రాయబడింది, కొంచెం డిఫరెంట్ వర్డింగ్ రాయబడింది. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు యోబుని, భూమికి పునాది వేసినప్పుడట
దేవుని కుమారులు హర్షధ్వనులు చేశారట. భూమికి పునాదులు వేసినప్పుడు దేవుని కుమారులు ఉన్నారు. ఏ కుమారులు వీరు చెప్పండి మీరు ప్రియులారా? భూమికి పునాది వేసినప్పుడు మనుషులు ఉన్నారా? మనుషులు 6వ రోజు కదండి చేయబడింది. వారు మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మరి ఈ దేవుని కుమారులు ఎవరు? దేవదూతలు కాదంటారా? ఇంకా క్లారిటీ రాలేదా మీకు ప్రియులారా? దేవుని కుమారులు ఎవరండి ప్రియులారా? ఆలోచన చేయండి. చాలామంది దేవుని కుమారుడు అనే పదాన్ని ఎందుకు రాయబడిందంటే డైరెక్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అని అర్థం. దేవుని చేత డైరెక్ట్గా చేయబడ్డది. చూడండి, అది మనకు తెలుసు లోకాలో కయ్యను హోనేషుని కను, హోనేషు షేతుని కను, షేతు ఆదాముని కను. ఆదాము దేవుని కుమారుడు. ఎవరు దేవుని కుమారుడు? ఆదాము దేవుని కుమారుడు. ఎందుకు? దేవుని చేత డైరెక్ట్గా క్రియేషన్ చేయబడ్డాడు. దేవుడు డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆదాము పడిపోయిన తర్వాత, పాపం చేయబడిన తర్వాత ఈ పరిశుద్ధులు పుట్టారు. వారు ఇంకా దేవుని కుమారులుగా పిలువబడలేదు. ఆదాము కుమార్తెలుగా పిలువబడ్డారు తప్ప దేవుని కుమారు పిల్లలు. చూడండి, యేసుక్రీస్తు వారు అంటున్నారు యోహాను సువార్త 1:11-12 ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన ఆయన స్వకీయులు తనను ఎందరు అంగీకరించారో అనగా తన నామందు విశ్వాసించేవారు దేవుని పిల్లలట్టుకు ఆయన అధికారం అంగీకరించాడు. ఎవరైతే తన ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచి చనిపోయి బ్రతుకుతారో, అంటే బాప్తిసం ద్వారా, నీటి బాప్తిసం ద్వారా, ఆత్మ బాప్తిసం ద్వారా వారు దేవుని కుమారులు అనబడతారని ఉంది. ఆదాము పుట్టిన తర్వాత చేతి పిల్లలందరూ దేవుని కుమారులుగా ఇక్కడ పిలవబడలేదు. ఈ విషయాన్ని మీరు పరిణామం తీసుకోవాలి ప్రియులారా. చూడండి, పునరుద్ధానం ఎవడను చీడుకు సందేహాలు ఉంటాయి. మరి దేవదూతలు అనుకుందాం. దేవదూతలు అయితే మరి యేసుప్రభువు ఈ మాట అన్నారు కదా, దీనికి ఏం చేద్దాం? చూద్దాం, దేవుని కుమారులు అంటే ఎవరో చూద్దాం. బైబిల్ నుంచి సాక్ష్యాలు చూద్దాం. యోహాను సువార్త 22:30 పునరుద్ధానం ఉంది ఎవడనూ పెళ్లి చేసుకొనరు, పెండ్లికి ఏరు. వారు పరలోకంలో దూతల వలె ఉంటారు. పరలోకంలో దూతలు పరిశుద్ధుని దేవుణ్ణి సేవించేవారుగా ఉంటారు. వారికి అక్కడ వివాహాలు జరగవు. అయ్యి 100% కరెక్ట్. వివాహాలకి ఇవ్వడం ఉండదు అక్కడ. వారి వలే ఉంటారు, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటారు తప్ప అక్కడ పెళ్ళిళ్ళు జరగవు. పరలోకంలో దేవదూతలు పెళ్ళిళ్ళు చేసుకోరు. మరి అక్కడ ఉంది కదా, యేసుప్రభువు చేసుకోరన్నారు కదా, మీరేంటి మరి దేవుని కుమారులు మనుషుల కుమార్తెను పెళ్లి చేసుకొని ఎలా చెప్తావు? చాలా సింపుల్ ప్రియులారా, చాలా సింపుల్. ఇక్కడ యేసుప్రభువు అన్నది మాట 100% కరెక్ట్. పరలోకంలో ఇలాంటి ఆటలు సాగవు. పరలోకంలో ఆటలు సాగవు. దేవుని కుమారులు ఆయన దేవుని సమక్షంలో ఉన్నప్పుడు వివాహాలు చేసుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ దూతలు. అక్కడ దూతలు జనరల్గా స్పిరిట్స్. అక్కడ లేడీస్ ఎవరు ఉండరు అక్కడ పరలోకంలో వివాహం చేసుకోవడానికి. పరలోకంలో దేవుని సమక్షంలో ఉండేది స్పిరిట్స్. ఏదైతే ఉన్నారో దేవదూతలు వారు స్పిరిట్స్. వారు పురుషులుగానే పిలువబడ్డారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆమె అనే పదం కనబడదు. పురుషులుగానే పిలువబడ్డారు. వారికంటూ ఒక సెపరేట్, అఫ్కోర్స్ వారికి ఆత్మలైనప్పటికీ కూడా ఒక రకమైన స్పిరిచువల్ బాడీస్ అయితే వారికి ఉన్నాయి ప్రియులారా. అది మనకు అర్థం కాకపోవచ్చు. డిఎన్ఏ అది డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంది, ఖచ్చితంగా ఉంది. కాబట్టి అక్కడ పురుషులుగానే పిలువబడ్డారు తప్ప స్త్రీలు అక్కడ లేరు. అంటే అఫ్కోర్స్ వాళ్ళు ఆత్మలకి స్త్రీలింగం పురుషులింగం ఉండదు అఫ్కోర్స్. అయితే వారికి ఒక బాడీ అయితే ఉన్నది. దేవుడు అది ఇచ్చినప్పుడు అక్కడ అలాగా అక్కడ సంసారాలు చేయడం కొత్త కుదరదు. అంతే తప్ప భూమి మీదకి వచ్చిన తర్వాత దేవదూతలు వారు ఇక్కడ చేసుకోవడం అసాధ్యమని యేసుప్రభువు వారు చెప్పట్లేదు. ఇక్కడ పరలోకంలో అయితే ఖచ్చితంగా అలా సాగవు. కానీ ఆ దూతలు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీద కూడా సాధ్యం కాదని యేసుప్రభువు వారు అనట్లేదు. ఇక్కడ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ విషయాలు మీరు పరిగణనలు తీసుకోవాలి. హెబ్రీ పత్రిక 1:14 వీరందరూ రక్షణను స్వాస్థ్యమును పొందబోవు వారికి పరిచారం చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మల కారా. ఎవరు? దేవదూతలందరూ రక్షణ స్వాస్థ్యం పొందబోవారికే, అంటే పరిశుద్ధులకి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వారందరికీ పరిచారం చేయుటకు సేవకులైన ఆత్మల కారా అంటుంది. అంత మాత్రం కాదు. 1 కొరింథీ 15:39-40 సిమిలర్లీ దేర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లెష్ అని ఉంది. వన్ కైండ్ ఫర్ హ్యూమన్స్, అనదర్ కైండ్ ఫర్ యానిమల్స్, another for birds, and another for fish, and there are heavenly bodies and earthly bodies, but truly the glory of the heavenly is one kind and the earth is another kind. బైబిల్ ఏం చెప్తుందండి? ఎవ్రీథింగ్ ప్రొడ్యూసెస్ ఆఫ్టర్ ఇట్స్ ఓన్ కైండ్ అని చెప్తుంది. అంటే ఇప్పుడు చాలామందికి ఏంటంటే పరిచారకుల ఆత్మలను బైబిల్లో ఉంది కదా, సేవకులైన ఆత్మలకి మగ పురుషలింగం స్త్రీలింగం ఉంటుందా
అని హెబ్రీ 1:14 చూపిస్తారు చాలామంది. ఎస్, వాళ్ళు స్పిరిట్సే. కానీ ఇక్కడ కొరింథీలో మీరు బాగా అర్థం చేసుకోవాలి, వారు సంతానోత్పత్తి చేసే కెపాసిటీ వాళ్ళకు ఉందా? ఎలాగా మీరు ఎలా చెప్తారు ఆత్మలకు ఎలాగుంటుంది అని డౌటు క్రైస్తవ లోకంలో ఉన్నది. అందువల్లే వీళ్ళు దేవుని కుమారులు అంటే వీళ్ళు దేవదూతలు కాదు, వీళ్ళు మనుషులే, చేతి పిల్లలు అని అనుకుంటున్నారు. కానీ పౌలు చెప్పిన మాటలు మీరు జాగ్రత్తగా గమనించండి. ప్రతి క్రియేచర్కి ఒక సర్టెన్ కైండ్ ఆఫ్ ఒక బాడీ ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఇక్కడ సర్టెన్ కైండ్ ఆఫ్ బాడీ ఉంటుందంట. చూడండి ఇక్కడ, అండ్ దేర్ ఆర్ హెవెన్లీ బాడీస్ అండ్ ఎర్త్లీ బాడీస్, టోటల్ డిఫరెంట్ అది మనకు అర్థం కాదు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది దోతలకు కూడా. వాట్ ట్రూలీ చూడండి స్పష్టంగా ఎవ్రీథింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లెష్ ఉంది. కాబట్టి అవకాశం ఉంది. పరలోకంలో సాధ్యం కాదు, అలా పరలోకంలో సాధ్యం కాదు. ఈ విషయాలు మీరు గమనించాలి. ఈ కొరింథీ 1:15 దేవుణ్ణి అడగండి, ప్రార్థన చేయండి. నా మాటగా కాకుండా మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఈ వాక్యాన్ని చదివి మీరు పరిశోధన చేయాలి. అందుకే క్రైస్తవులు చాలామంది సోమరులుగా ఉన్నారు, బైబిల్ గ్రంథం చదవరు. వారు పాస్టర్ ఏం చెప్పాడా గుడ్డిగా నమ్మేస్తారు. అది తప్పండి, అది సోమరులు చేసే లక్షణం. మీరు ప్రతి విషయాన్ని వేరే సంఘస్థుల వరే ఆలోచన చేయండి. ఇక్కడ స్పష్టంగా వారికి కూడా స్పిరిచువల్ బీయింగ్సే, వారు ఆత్మలే, కానీ వారికి కూడా ఒక సర్టెన్ టైప్ ఆఫ్ ఒక బాడీ ఉందని మనం గమనించవచ్చు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ వారికి ఉంది అని మీరు పరిగణలో తీసుకోవాలి వచనాలు ప్రియులారా. కాబట్టి ఇది మీకు సందేహాలు కొన్ని ఉన్నాయి. దేవుని పరలోకంలో ఎవరు పెళ్ళికి ఎవరనే వాక్యాన్ని మీకు అక్కడ చేసుకోవడం కాదు, భూమి మీదకి వచ్చిన తర్వాత సాధ్యం కాదని యేసుప్రభువు చెప్పట్లేదు. మీరు దాన్ని దీనికి ముడుగు పెట్టకూడదు. కాబట్టి అలాగే మరి ఆత్మలు కదా మరి ఎలా ఉంటుందంటే ఇక్కడ వచనం మీరు స్టడీ చేయండి. ఇప్పుడు కూడా మీకు అర్థమవుతుంది, సంతానోత్పత్తి చేసే ఆ సామర్థ్యం వారికి ఉందో లేదో మీకు అవగాహనకు వస్తుంది. మీరు నేను చెప్పే మాటలు ప్రతిదీ ఇప్పుడు మీకు కొంచెం అవగాహన రాకపోవచ్చు. రానున్న వీడియోలు చేస్తే మీరు ఖచ్చితంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. పార్ట్ 3 వీడియో చూస్తే నెఫీలీలు ఎవరని ఆ పార్ట్ వీడియో చూస్తే ఎవరు ఇదివరకు చూపించలేని ఒక సాక్ష్యం మీకు చూపిస్తాను. బైబిల్ గ్రంథం నా సొంత మాటలు కాదు, సాక్ష్యాధారాలతో ఒరిజినల్ స్క్రిప్చర్స్, ఒరిజినల్ హిబ్రూ గ్రీకులో ఏముందో మీకు చూపిస్తాను ప్రియుల. అయితే సంతానోత్పత్తి చేసే అవకాశం ఉందా లేదని మీకు డిఫరెంట్ బాడీస్ ఉంది. ఇప్పుడు దేవుని కుమారులు ఎవరు, ఇన్నిటిని ఆధారం చేసుకుని మనం ఇంత స్టడీ చేసాం. ఇప్పుడు 6వ అధ్యాయంలో దేవుని కుమారులు ఎవరు చూద్దాం ప్రియుల. దేవుని కుమారులు ఎవరు? దానికంటే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను నా సొంత మాటలు చెప్తే ప్రయోజనం లేదు ప్రియులరా. ప్రతి లేఖనం, ప్రతి బోధ లేక సిద్ధాంతము స్థిరపడాలంటే కనీసం 2-3 సాక్ష్యాలు కావాలి. ఇప్పుడు ఆదికాండం 6వ అధ్యాయంలో నిజంగా నిజాయితీగా నేను మాట్లాడుతున్నాను ప్రియులరా. మీరు ఆలోచన చేయండి. నేను కూడా అన్నీ పరిశీలిస్తాను. ఇతను చెప్పింది పూర్తిగా వింటాను, అవతల వారు చెప్పింది పూర్తిగా వింటాను. నేను బైబిల్ స్టడీ చేస్తాను, ఏది ఈ వాక్యానుసారమా అని ప్రయత్నం చేస్తాను. దేవుణ్ణి అడుగుతాను, దేవుణ్ణి చూపించమని అడుగుతాను. చాలామంది చేసే మా ఇతరు ఏంటంటే నేను పాపులర్ వ్యక్తిని కాదు కదా, కాబట్టి నా పూర్తి వివరణ వినరు, సగం వినేసి అనుకుంటారు. అదే పాపులర్ చెప్పే వ్యక్తి అది పూర్తిగా వింటారు. ఇది తప్పండి. ఆ వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని, పైరూపాన్ని చూసి మీరు నిర్ధారణ చేయకూడదు పిల్లరా. దేవుడిచ్చిన తలాంత ఏంటో మీరు పూర్తిగా వింటేనే ఆ వ్యక్తికి దేవుడిచ్చిన తలాంత ఏంటో మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుని కుమారులు మరి ఎవరు, మన దేవదూతలా లేకపోతే దేవుని చేతు పిల్లలు సాధారణ వ్యక్తులా మనం ఆలోచన చేయాలి అంటే ఆదాము అంటే చూడండి, ఇక్కడ నరుల కుమార్తెలను ఉంది కదా. చాలామంది ఇక్కడ మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. నరుల కుమార్తెలు అంటే చాలామంది అనుకుంటారు కయ్యను గడి కుమార్తెలు అనుకుంటారు. నరులు అనే పదాన్ని అదామని ఉంటుంది. ఆదాము కుమార్తెలను రాయాలి. మీకు అర్థమవుతుంది ప్రియులరా. దేవుని కుమారులు అంటే అనట చేతు పిల్లలట, నరుల కుమార్తెలు అంటే కయ్యను గడి పిల్లలట. అక్కడ కయ్యని పిల్లలని రాయలేదే స్పెసిఫిక్గా, మీరు ఊహించుకుంటున్నారు. అక్కడ దేవుడు ఏం రాశాడు, ఆదాము కుమార్తెలను రాయాలి. యాక్చువల్గా తర్జుమా నరులు అంటే నరుడే. అఫ్కోర్స్ ఆదాముకి పేరేంటి? హ్యూమన్. నరుడు ఆదాముకి పేరేంటి? హ్యూమన్ బీయింగ్. అందుకనే ఆదాము కుమార్తెలు అంటే కేవలం కయ్యని పిల్లలే వస్తారా? ఆదాము కుమార్తెలు చేతు పిల్లలు రారా? ఆదాముకి చేతు ఒక్కడైనా కుమారులు, కయ్యను ఒక్కడైన కుమారుడు, ఇంకెవరు పిల్లలు పుట్టలేదా? ఆదాముకి సంతానము ఆదాము కుమార్తెలు అంటే కేవలం కయ్యని కుమార్తెలని ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచించండి. అన్ని విధాలు ఆలోచన చేయాలి కదా. మీరు ఒక్కటే ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? మీకు అనుకూలమైన బోధ
మీరు ప్రూవ్ చేయడానికా? ఆదాము కుమార్తెలు అంటే చాలామంది పుట్టారు. ఆదాముకి షేతు పుట్టాడు. షేతు సంతానమే కాదు, ఆదాముకి చాలామంది డైరెక్ట్ కుమార్తెలు పుట్టారు. వారికి పుట్టిన పిల్లలు అయి ఉండొచ్చు కదా, వాళ్ళు పుట్టిన కుమార్తెలు అయి ఉండొచ్చు కదా. కాబట్టి మీరు కయ్యిన పిల్ల కుమార్తెలు అనకండి. అది ఏ విధంగానూ జస్టిఫై చేసుకోవడం కుదరదు. మీరు పదజాలం హిబ్రూలు ఏమో చదవాలి. ఆదాము కుమార్తెలు అని ఉంది, షేతు కయ్యిన్ గారి కుమార్తెలను లేదు అక్కడ. కాబట్టి ఈ క్లారిఫికేషన్ ఇచ్చాక దేవుని కుమారులు ఎవరో ఆదికాండం 6లో ఇదే సందర్భాన్ని, ఈ ఆదికాండం 6లో జరుగుతున్న సన్నివేశాన్ని మరొక చోట బైబిల్లో ఎక్కడైనా రాయబడిందని చూపించాలి. అంతే తప్ప నాకు నచ్చింది ఏదో ఊహించుకుని నేనేదో వాక్యం మీద రుద్దాలని ప్రయత్నం వాక్యానుసారం కాదు పిల్లరా. నేను ఆలోచన చేయాలి. ఇదే సందర్భం. ఈ దోవన్ కుమారులు, నరు కుమార్తెలు, నెఫీలీలు పుట్టారు. ఈ సందర్భాలు అంటే దాని దగ్గర సందర్భాలు. ఇదే సందర్భం. వేరేగా బైబిల్ రచయిత ఎవరైనా ప్రస్తావించారా? అది సాక్ష్యం కదా. సాక్ష్యం అంటే అది నీ సొంత మాటలు, నా సొంత మాటలు చెప్తే అది సాక్ష్యం అవ్వదు పిల్లరా. మరి ఈ విషయాలు ఎవరు ప్రస్తావించారు? ఇదే టాపిక్ గురించి ఈ ప్రస్తావన ఎవరు చేశారు అంటే బైబిల్లో మొదటి సాక్ష్యం మనం చూద్దాం. యోధా సాక్ష్యం ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది కదా. యోధా అపోస్తుడైన యోధా జేమ్స్ యాకోబు సాక్ష్యం చూద్దాం. యోధా 6-8 వచనం చూద్దాం. మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలను మహాదినముగు జరుగు తీర్పు వరకు కటిక చీకటం నిత్య పాశములలో ఆయన బంధించి భద్రము చేశాను. దేవుడు ఇక్కడ యోధా చాలా విషయాలు రాస్తున్నాడు. ముందు నుంచి మనం చదివితే సంఘాన్ని చెరిపేవారు చాలామంది ఉన్నారు. సాధారణ వ్యక్తులు వారి దుర్మార్గత బట్టి వారు సంఘాన్ని చెడగొడుతున్నారని, వారికి తీర్పు ఉంటుందని వారి గురించి చెబుతూ వీరి గురించి కూడా మాట్లాడుతున్నాడు. సాధారణ వ్యక్తులు, మనుషుల గురించి కూడా మాట్లాడుతూ ఈ ప్రస్తావనలు కూడా జోడించి మాట్లాడుతున్నాడు. ముందు 5-4 వచనాలు చదివితే మానవుల యొక్క పొరపాట్ల గురించి మాట్లాడుతున్న సందర్భం మనకు కనపడుతుంది. ఎక్కడైతే దేవదూతల గురించి ప్రస్తావన ఉంది, వారు ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలములు విడిచిన దేవదూతలు మహాదినములు జరుగు తీర్పు వరకు కటిక చీకట్లు నిత్య పాశములను బంధించి పెట్టాడు. మీకు ప్రశ్న, సింపుల్ ప్రశ్న. వీళ్ళు దేవదూతలే కదా. వీరు దేవుడట. కొంతమంది ఎవరైతే ఉన్నారో ఈ సెపరేట్ బీయింగ్స్, వీరు అగ్ని అంటే భూమి అంతరంగంలో ఒక పొరలో భయంకర చీకటికి బిలంలో వారిని బంధించి పెట్టాడట. మీకు ఒక ప్రశ్న, వారు దేవదూతలే కదా, మరి వీళ్ళెవరు? మరి పడిపోయిన దేవదూతలు ఆల్రెడీ ఇప్పుడు తిరుగుతున్నారు లేదా? సాతానుగాడు వాడు అనుచరులు చక్కగా భూమి ఆకాశాల మండలంలో తిరుగుతూనే ఉన్నాడు కదా. యోబు సంఘటనలో వాడు పరలోకం వెళ్ళాడంటే వాడు కాదు కదా బంధించబడింది. వారు ఇప్పుడు వరకు ఆ రోజు నుంచి ఎప్పుడు బంధించబడ్డారు? ఏ తప్పు చేస్తే బంధించబడ్డారు? ఈ ప్రశ్నలు 2000. ఎవరు వీళ్ళు? బంధించబడిన వారు సాతాను వాడు అనుచరులా? కాదే, వాడు అనుచరులు ఆల్రెడీ తిరుగుతున్నారు. వారు ఏదో తప్పు చేశారు. ఆ తప్పు చేసిన తర్వాత దేవుడు వారిని బంధించాడు. వారు కేవలం దేవుడి మీద తిరుగుబాటు చేసి వారు పరలోకం నుంచి తోసివేయబడిన వారు అయితే ఈ బ్యాచ్ వేరు. సాతాను వాడు అనుచరులు ఇప్పటికీ తిరుగుతున్నారు, మనుషులు మోసం చేస్తున్నారు. యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి నువ్వు నా కాలుకి ధనం పెడితే నీకు ఒక రాజ్యాలను ఇచ్చేస్తాను, వాడు బాగానే తిరుగుతున్నాడు. వీడు పొరపాటు చేశాడు. మరి వీడిని దేవుడు చీకటి పిల్లల్లో పెట్టలేదు. మీరు ఈ ప్రశ్నలు వేసుకోవాలి. ఎవరు మరి ఈ చీకట్లో బంధించి పెట్టాడు? ఏ తప్పు, ఎంత దుర్మార్గ పని చేస్తే వీళ్ళు దేవుడు అలా పనిచేశాడు? ఆ ప్రకారమే పై విధంగానే ఆ పై విషయాల మాదిరిగానే సొదొమ గొమొర్రాల వాటి చుట్టూనున్న పట్టణములను వీరి వలె అంటే ఎవరి వల్లే? పైన సందర్భం ఎవరండి? వీరి వలె అంటే ఆ పడిపోయిన దేవదూతలు వ్యభిచారము చేయొచ్చు పరశరీరానుసారులైనందున నిత్య దండమును అనుభవించు దృష్టాంతంగా ఉంచబడిన వీరు పరాశరీరులయ్యారట. ఈ సొదొమ గొమొర్రాల పట్టణాలని నాశనం చేయడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. కేవలం హోమోసెక్షువాలిటీ వల్ల మాత్రమే అది చేసిన దుర్మార్గం ఉంది. ఖచ్చితంగా అందులో సందేహం లేదు. హోమోసెక్షువాలిటీ ప్రాబ్లం ఉంది వారికి అక్కడ. అంత మాత్రం కాదు, పరాశరీరాలు అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ అంట. డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ అంటే మానవ శరీరం కాదు ఇది. మీరు గమనించాలి. అందుకే 1 కొరింథీ 15 మీకు చూపించాను. ఎవ్రీబడి హ్యాజ్ ఏ కైండ్ ఆఫ్ బాడీ, ఈవెన్ ద హెవెన్లీ బీయింగ్స్ హ్యావ్ ఏ హెవెన్లీ బాడీస్. ఒక రకమైన బాడీస్ ఉన్నాయి. పరాశరీరం స్ట్రేంజ్ ఫ్లష్, దే గో ఆన్ ఆఫ్టర్ స్ట్రేంజ్ ఫ్లష్ అని ఉంటుంది. వీరి వల్ల వ్యభిచారం చేశారు. అదండి విషయం ప్రియులారా.
చాలామంది దూతలు మరి అంతకన్నా సాతాను గడి కన్నా లూసిఫర్ గడి కన్నా అంత దుర్మార్గులు ఎవరు దూతలు లేరు కదా, అంతకన్నా పరమ దుర్మార్గుడు కదా వాడు ఫ్రీగా రోమ్ అవుతున్నాడు కదా, చక్కగా లోకమంతా తిరిగి వస్తున్నాడు వాడు. మరి ఎవడు మరి పందించి ఆడికంటే దుర్మార్గులు ఇంకెవరు ఉంటారు? మరి ఏ పాపం చేశారని దేవుడు కొంతమంది దూతల్ని చీకటి బలంలో పెట్టారు? వ్యభిచారం చేశారట. మరి పెళ్లి చేసుకున్నారంటే మీరు వ్యభిచారం అంటారేంటి? పెళ్ళి కదా, పెళ్ళి వ్యభిచారం ఎలాగవుతుంది? పెళ్ళి మనుషులు చేసుకుంటే అది పెళ్ళి అవుతుంది. మగోడు ఇంకో మగోడిని పెళ్లి చేసుకుని కాబట్టి అది సమ్మతమా? మీరు చెప్పండి. పెళ్లి చేసుకుంటే పరిశుద్ధం అయిపోతారా? మరి పురుషులు చాలామంది పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, అది వ్యభిచారం కాదా? అక్రమం కాదా అది? కాబట్టి పెళ్లి చేసుకున్నారంటే వాళ్ళు వ్యభిచారం చేశారు. అది దేవుని చిత్తంలో లేదు. అది దేవదూతలు వచ్చి మనుషులతో కలవాలనే చిత్తం దేవుని చిత్తం కాదు అది. నేను చెప్పాను మీకు ఎందుకు అలా చేశాడు, సాతాను గారు చేయించాడంటే వాడు ఆ పుట్టబోయే శిశువు సంతానము రాకుండా చంపాలని ప్రయత్నం చేస్తున్న కొద్దీ వాడు ఆత్మీయ సంతానాన్ని ప్రేరేపించి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ దేవుడు ఇంకొక సంతానోత్పత్తి ఇస్తున్నాడు. ఈ ప్లాన్ ఏ వర్కౌట్ అవ్వలేదు, ప్లాన్ బి వర్కౌట్ చేశాడు. ఆ ప్లాన్ బి వర్కౌట్ ఏంటంటే వాడు కొంతమంది దోతల్ని మాయ చేసి, అంటే వాడు కూడా వాళ్ళు తప్పు ఉంది వదిలిన వరకు, వారు ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం వల్ల వారు అంటే స్త్రీ నుంచి పుట్టిన ప్రతి సంతానాన్ని డిఎన్ఏ కరప్ట్ చేస్తాం అనుకోండి, మరి యేసుప్రభువు వారు పరిశుద్ధుడు కాలేడు కదా, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు అవ్వలేడు కదా. అందుకనే కరప్ట్ చేసేద్దాం అనుకోండి, డిఎన్ఏ కరప్షన్. అందుకనే డిక్లరేషన్ ఆఫ్ వార్ అని నేను చెప్పాను. ఆదికాండం 33:15 ఇట్స్ ఏ వార్ ఆన్ డిఎన్ఏ మీద వార్. అది ప్రియులారా, వీరి వల్ల వ్యభిచారం చేశారు. వారు పరాశరీరం ఆలోచించారు. నీ దగ్గరకు వచ్చిన వారు ఇద్దరు పురుషులు ఉన్నారు కదా, సుధమ పిల్లలు రా నా దగ్గర పంపించు, వారు మేము కొడాలన్నారు. వారు తెలియదు కాదు, వారికి తెలుసు వచ్చిన వారు దోతలను తెలుసు. వాళ్ళకి ఆల్రెడీ పూర్వం జరిగింది జలప్రయాణం ముందు. వీరికి ఎవడైనా తెలుగు తక్కువ కుమారుడు కావాలనుకుంటారు, మంచి తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు, బలసూరులు కావాలనుకుంటారు. వీళ్ళు దుర్మార్గులు దేవతల భూమి మీద దిగి వస్తారు. ఆ దేవతలతో మేము పెళ్లి వివాహం చేసుకుంటే ఇక్కడ యాక్చువల్గా చాలా విషయం, సొదొమ గొమొర్రా విషయంలో వారు మా అద్దెకు పంపించండి మేము వారిని కలుస్తామని అనట్లేదు. అక్కడ మా భార్యలు ఉన్నారు, మా భార్యలు వారితో పోనిస్తాం, అప్పుడు వారికి పిల్లలు పుడతారు. మాకు దేవతలు సేమ్ డెమిగాడ్స్ పుడతారు. డెమిగాడ్స్ అంటే ఏంటి తెలుసా? సగం దోత సగం మనిషి, డెమిగాడ్స్ అంటారు. మీకు కొన్ని రానున్న చెప్తాను, మీకు అర్థమవుతుంది. అటువలే వీరును కళల్లో కనుచు శరీరమును అపెత్తపరుచుకుని ప్రభుత్వం నిరాకరించు మహాత్ములను దూషించున్నారు. ఈ సాధారణ వ్యక్తులు అన్ని కలగలుపుగా చేస్తున్న వ్యభిచార క్రియలు అక్కడ జరుగుతున్నవి అన్నీ ప్రస్తావించాడు యోధ. మనుషులు చేస్తున్నవి, దేవదూతలు చేసిన వ్యభిచార పనులు అన్నీ ప్రస్తావించి ఇలాంటి చేసి దుర్మార్గ పనులు చేసే వారికి దేవుడి శిక్ష కఠినంగా ఉంటుందని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, యోధ మరియు పేతురు దేవదూతలు ఏ పాపం చేశారని దేవుడు వారిని కఠినమైన శిక్షలో బంధించాడు. ప్రియులారా ఆలోచన చేయండి. మీకు ఒక నిమిషం ప్రియులారా, ఇది మిస్ అయిందా? మిస్ అవ్వాలి. చూడండి ప్రియులారా, ఏ తప్పు చేశారని వారు చీకటి బలంలో బంధించారంటే ఈనోక పుస్తకం, అఫ్కోర్స్ అది పరిశుద్ధ లేఖనాలు కాదు, ఒక చరిత్రక పుస్తకాలు. అక్కడ కూడా ఈ విషయాలు ప్రస్తావించబడింది. మనకి బైబిల్కి అనుకూలమైనంత వరకు చరిత్ర పుస్తకాల నుంచి కూడా కొన్ని మనం విషయాలు నేర్చుకోవచ్చు. అవి ఎంతవరకు ప్రియులారా? దేవుని వాక్యానికి వ్యతిరేకించలేనంత వరకు కొన్ని విషయాలు మనం పరిగణలో తీసుకోవచ్చు. యోధ పేతురు దేవదూతలు ఏ పాపం చేశారని దేవుడు వారిని కఠినమైన చీకట్లు బంధించాడు. ఏ కారణం చేత దోతలు తమ ఆత్మలో ఉన్న మహిమల శరీరాలను పర్మనెంట్గా విడిచిపెట్టాలనుకున్నారు? వ్యభిచారం. వారు తమ యోధ అన్నాడు కదా, వారికంటూ ఒక స్పిరిచువల్ బాడీ ఉంది, ఆ బాడీని పర్మనెంట్గా వారు విడిచిపెట్టాలనుకున్నారు. దేవుడు ఏదైతే వారికి బాడీ ఉందో అదే బాడీ మనకి ఇస్తానని దేవుడు మనకి ప్రామిస్ చేశాడు ప్రియులారా. కాబట్టి ఏ కారణం చేత వారు పర్మనెంట్గా బాడీస్ విడిచిపెట్టాలనుకున్నారు? వారు ఈ శరీరాల కోసం ప్రియులారా. ఇక్కడ ఒక 2 రకాల తిరుగుబాట్లు జరిగాయండి. ఇక్కడ చూడండి, ప్రకటన గ్రంథం 12:3-4 అంతట పరలోకమందు ఇంకో సూచన కనుక ఇదిగో ఎర్రని మహాఘటం, దాని 7 తలల 10 కొమ్ములు, దాని తలల మీద దాని తోక ఆకాశ నక్షత్రం 3వ భాగం ఈడ్చి వాడు భూమి మీద పడవేశాడు.
ఇక చూశారు కదా, ఒక ఫస్ట్ దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు లూసిఫర్ గడైతే వాడు వెనకాల వాడి అనుచరులు కూడా 1/3 అంటే ఒక 100 మంది ఉన్నారనుకోండి దేవదూతల పరలోకంలో, ఒక 33% మంది వాడు తీసుకుని వచ్చాడు. అమ్మో, 33% అంటే చాలా ఎక్కువ. చూడండి, అందుకనే ఇక్కడ పౌలు ఏమంటున్నాడు, 1 ఎఫెసీ 6:12 మనం పోరాడుతున్న మనుషులతో కాదు, ఆ దురాత్మల సమూహంతో, ఆకాశమందల శక్తులతో, లోకనాథులతో అని పౌలు చెప్తున్నాడు. అంటే వీరు ఆల్రెడీ ప్రస్తుతానికి బాగానే తిరుగుతున్నారు. అంటే ఇక స్పష్టంగా ఏమంటానంటే, ఫస్ట్ రెబల్సిన వారు కాదు, ఏదైతే బంధించబడ్డారో గత సుమారు 5,000 సంవత్సరాల నుంచి వారు చీకటి బిలంలో బంధించబడ్డారు. బైబిల్ గ్రంథంలో, ప్రకటన గ్రంథంలో చదివితే చీకటి బిలంలోంచి, అగాధ కోపం నుంచి దురాత్మలు వస్తాయట. ఎవరు వీళ్ళు? వాళ్ళే ఎవరైతే దేవుడు బంధించి పెట్టాడో కసి మీద ఉన్నారు వాళ్ళు. వారు వీళ్ళు కాదు. స్పష్టంగా వీళ్ళు భూమి మీద వేసి ఆకాశంలో రోమ్ చేస్తూ ఇలా తిరుగుతూ ఉన్నారు. వీళ్ళైతే కాదు. మరి ఎవరు వీళ్ళు? రెండో తిరుగుబాటు చేసిన ఒక దోతలు ఉన్నారు, గుంపు. అది గుంపు వేరు, అది వాచర్స్ అంటారు. ఈ సందర్భం ఒక ప్రత్యేక వర్గం ఆత్మల గురించి మాట్లాడుతుండాలి. ఆ వ్యక్తులు చాలా దారుణమైన పని చేశారు. ఆ పనికి దేవుడు, సరే మీరు భూమి మీద స్వేచ్ఛగా తిరగకూడదు, నేను నిన్ను ప్రత్యేక జైల్లో ఉంచుతానని అన్నాడు. అంటే ఒక సందర్భంగా చెప్తున్న ఒక స్టోరీలాగా. వారు ఏం చేశారు ఇంతకీ? వారు దేవుడు చీకటి పిల్లలు చేయడానికి వారు తమ అధికార స్థానాలను నిలుపుకోలేదు, తమ సొంత ఇంటిని విడిచిపెట్టారని 6వ వచనంలో యోధా రాశాడు. ఇది చాలా స్పష్టంగా, ఎందుకంటే ఈ పదం ఒయికెటేరియన్ అనే మీకు పదం ఏదైతే యోధా రాశాడో, మీకు ఒయికే అంటే ఇల్లు అని గుర్తించవచ్చు. వారు తమ ఒయికెటేరియన్, వారి సొంత ఇల్లు లేదా వారి నివాసాన్ని విడిచిపెట్టారు. వారి నివాసం ఏమిటి? అది ఒక ఆధ్యాత్మిక మహిమ శరీరం, గ్లోరిఫైడ్ బాడీస్ విడిచిపెట్టాలనుకున్నారు వారు. ఇది వారు చేసిన దుర్మార్గ పనులు. ప్రియులారా, మీకు తెలుసా ఈ పదం ఏదైతే గ్రీక్ పదం ఉందో మీరు చదవండి. ఇక్కడ కొత్త నిబంధనలో ఇదే పదం ఒకసారి ఇంకోసారి వాడబడింది. ప్రియులారా, చూడండి ఎక్కడ వాడింది. 2 కొరింథీ 5:1-2 భూమి మీద మన గుడారం ఈ నివాసము శిథిలమైపోయిన చేతి పని కాక దేవుని చేత కట్టబడిందని, నిత్యమైనదని, నివాసము పరలోకము మనకున్నదని ఎరుగుదు. మనము దిగరములు కాక వస్త్రము ధరించుకున్న వారము కనబడదు. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసం అన్న పదం ఏదైతే వారిని విడిచిపెట్టి వచ్చారో అదే నివాసం, దీనిని ధరించుకోనగా నిక్షేపించి దీనిలో మూలుగుతున్నాం. ఈ శరీరంలో మూలుగుతున్న ఆ శరీరం కోసం ఇది పదం గమనించాలి. ఈ స్టడీస్ మీకు అర్థమవుతాయి, క్షమించాలి. యోధా 6లో ఈ దూతలు ఏం చేసాయో మనం చూసాం. అది ఆధ్యాత్మిక మహిమ శరీరాన్ని విడిచిపెట్టారు, మరియు వారు దాన్ని శాశ్వతంగా విడిచిపెట్టినప్పుడు వారు ఏం చేశారో జవాబు తర్వాత వచనంలో వారు చేసిన పనిని సొదొమ గొమొర్రాలో జరిగిన దానితో పోల్చారు. వ్యభిచారం చేయించు పరసరానుసారులు అయ్యారు. పర్మనెంట్గా వారు ఈ మానవ బాడీస్తో, అంటే వాళ్ళు రూపాంతరం చెందగలరు, బాడీస్గా మార్చుకుని అక్కడే పర్మనెంట్గా ఉండిపోదాం ఆ బాడీకి విడిచిపెట్టేసి ఇంకే నిర్ణయించుకున్నారు. ఈ శరీరాలతో ఇంకా పర్మనెంట్గా ఉండిపోదాం భూమి మీద అనుకున్నారు. అది వారు చేసిన దుర్మార్గ పని. ఇప్పుడు పేతురు కూడా 2వ సాక్ష్యం. బైబిల్ ఈ ఆదికాండం 6వ సందర్భాన్ని ఎక్కడెక్కడ ప్రస్తావించో సాక్ష్యాలు అవే మనకు సాక్ష్యాలు. మన సొంత ఇంటర్ప్రిటేషన్ పనికిరావు. ఇక్కడ వారు మొదటి శతాబ్దంలో యూదులకి ఒక పక్కా క్లారిటీ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయంలో మనుషులు కాదని వారికి తెలుసు, పక్కా క్లారిటీ ఉంది వారికి, పక్కా క్లారిటీ. చూడండి, అలాగే ఇప్పుడు 2వ సాక్ష్యం కూడా చూద్దాం. 2వ పేతురు 2వ అధ్యాయము 4-8 సందర్భంగా చదువుదాం. దేవదూతలు పాపం చేసినప్పుడు, యోధా 2 కలిపి చదవాలి. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళములో ఒక మండలి కట్టికి చీకటగల బిలములోనికి తోసి, వారు ఏదో తప్పు చేశాము చూసాం కదా, వారు ఎక్కడ తోస్తాడంటే ఇక్కడ పేతురు కొంచెం క్లారిటీ ఇస్తున్నాడు. పాతాళలోకమున మండలి. ఇక్కడ పాతాళలోకం అనే పదం ఇంగ్లీష్లో టార్టరస్ అని ఉంటుంది. మీరు ఇంగ్లీష్ బైబిల్ కూడా తీసి చూడండి. విద్యులు ఇంగ్లీష్ వచ్చిన వారు కూడా నా మాటలు ఎంతవరకు కరెక్టో కాదు మీరు చూడండి. ఇంగ్లీష్ బైబిల్ టార్టరస్ అని ఉంటుంది. కటికి చీకటి బిలంలో తోసి తీర్పుకు కావలి ఉంచబడిన వారికి అప్పగించను. మరియు ఆయన పూర్వకాలమందు లోకమును విడిచిపెట్టక, పూర్వకాలం అంటే నోవా జలప్రాణికి ముందు భక్తిహీనులను సమూహం మీదకి జలప్రాణం రప్పించినప్పుడు నీతిని ప్రకటించి నోవాహును మరియు 7 కాపాడాను. ఈ కాంటెక్స్ట్ మీరు చదివారా? పూర్వం ఉన్న వారందరి భక్తిహీనులు మనుషుల్ని కూడా దేవుడు నాశనం చేశాడు. వారు పాపం చేసిన దేవదూతలను కూడా ఈ సందర్భం పసుపు కలర్ సందర్భంతో ఒక సందర్భం గురించి మాట్లాడుతుంది. సాధారణ భక్తిహీనులు అని మనుషుల్ని కూడా దేవుడు నాశనం చేశాడు. దోతలు కూడా వారు చేసిన పొరపాటుకి వారిని కూడా చీకటి పిల్లలు, వారు ఆత్మలు కదా, మనలాగా నశించిపోవడం సాధ్యం కాదు. ఒక రోజు ఉంది, ఒక టైం ఉంది, అప్పుడు ఆత్మలు కూడా నశించిపోయి
ఆ ఠాళం ఉంది. ఆ తీర్పు రోజు ఎప్పుడు తెలుసా బాబు? వైట్ థ్రోన్ జడ్జిమెంట్. అప్పుడు అగ్నిగుండంలో పడివేయబడతారు, అది వేరే సంగతి. అప్పుడు వరకు మరి వీళ్ళ ఆత్మలు కదా, వీరికి కూడా ఇమ్మోర్టాలిటీ, కండిషనల్ ఇమ్మోర్టాలిటీ ఉంది ప్రియులారా. మరియు ఆయన సొదొమ గొమొర్రా పట్టణాన్ని భస్మం చేసి ముందుగా భక్తిహీనులైన వాటిని దృష్టాంతంగా ఉంచుటకు వారి నాశనం విధించి, ఎవడైతే భక్తిహీనుడు ఉంటాడో వారి బతుకు ఎలాగవుతుందో దేవుడు ఒక ఎగ్జాంపుల్గా చూపించాడు. సొదొమ గొమొర్రా పట్టణాలని బూడిద చేసాడు. వారి భక్తిహీనుల బతుకు కూడా అలాగే అవుతుంది, దేవుని రిపెంట్ అవ్వకపోతే, మారు మనసు పొందకపోతే అని బైబిల్ చెప్తుంది. లోతును తప్పించి ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురముని తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారు అక్రమ క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకుంటూ వచ్చాను. వారు అక్రమంగా నడుచుకుంటే హోమోసెక్చువాలిటీ కాదు, దే వాంట్ టు గో ఆఫ్టర్ స్ట్రేంజ్ ఫ్లష్. ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లష్, సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లష్ కాదు. ఒక మనిషి మగోడు అది సేమ్ కైండ్ ఆఫ్ ఫ్లష్ కాదు, డిఫరెంట్ స్ట్రేంజ్ ఫ్లష్ అని ఉంటుంది. పరశరీరానుసారులు అయ్యారంటే కేవలం మగోళ్ళు అని కాదు, అక్కడ వేరే డిఫరెంట్ కైండ్ బాడీస్ దగ్గరికి వెళ్ళాలనుకున్నారు. మీరు గమనించాలి, ఇక్కడ వారిని ఎక్కడ బంధించండి పేతురు చెప్తున్నాడు? టార్ట్రస్లో, అంటే గ్రీకులో టార్ట్రస్ అనే పదం ఎందుకు రాయబడింది? పేతురు ఎక్స్క్లూజివ్గా ఆ టైటిల్ ఎందుకు రాశాడు? టార్ట్రస్లో పెట్టాడంట దేవుడు వారిని. కటిక చీకట్లో వారు బంధించి చంకెలతో బంధించి పెట్టాడట. టార్ట్రస్ అనే పదం మనకైతే అర్థం కాదు, ఈ 21st సెంచరీలో వాళ్ళకి. కానీ మొదటి శతాబ్దంలో అందరికీ అర్థమవుతుంది. అప్పటికే పదం ఈయన సృష్టించింది కాదు, పేతురు. గ్రీకులు పదం ఇది, గ్రీకు భాష సంబంధించిన టార్ట్రస్ అనే పదం ఆల్రెడీ అందరికీ అవగాహన ఉంది. టార్ట్రస్ అంటే ఆల్రెడీ అందరికీ అవగాహన ఉంది. ఏంటి అవగాహన? గ్రీకు మిథాలజీలో, మిథాలజీ అంటేనే కథ అనుకుంటాం, కానీ కథ ఏది కల్పితం అనేది ఏది ఎంతో కొంత నిజం లేకుండా కల్పితాలు రావు. చూడండి, గ్రీక్ మిథాలజీ టార్ట్రస్ అనే దాంట్లో దేవుడు బంధించబడ్డాడు. ఆల్రెడీ వాళ్ళకి అవగాహన ఉంది గ్రీకులకి. ఆ పేతురు రాకముందే గ్రీకులకు అవగాహన ఉంది. టార్ట్రస్ వాజ్ ఏ ప్రిజన్ ఫర్ ద గాడ్స్. గ్రీకుల యొక్క భావజాలం ప్రకారం పేతురు రాయకముందే గ్రీకులు అంటే అన్ని జనులు వారు నమ్మకం ప్రకారం టార్ట్రస్ అనేది పదాన్నట దేవుళ్ళకి ఒక ప్రజనగా పట్టబడిన స్థలం అంట. అండ్ నాట్ ఓన్లీ ఏ వెరీ నైస్ ప్లేస్ టు బి ఎయిదర్. Here in 2 Peter, the word that was already used by the Greeks in their mythology for a prisoner for the gods is pulled into the New Testament and used in Peter, so that the people who read it will understand these were spirit beings. They were gods. They sinned in some special way and they are in torturous, a prison for the gods, and they are being held there for judgment. గ్రీక్ మిథాలజీలో వీరు దేవతలుగా పిలువబడ్డారు. వారు దేవతల్లో ప్రత్యేకమైన చీకటి బిలంలో బంధించబడ్డారని గ్రీక్ మిథాలజీలో ఉంది. అందుకే నా పదాలు ఈ నూతన నిబంధనలోకి పేతురు రాసినప్పుడు అక్కడ చదువురాళ్ళకి అందరికీ అర్థం అవ్వాలని రాయబడింది. వాళ్ళు దేవుని కుమారులు అంటే ఎవరో అక్కడ స్పష్టం చేస్తున్నాడు, ఏ దుర్మార్గ పని చేశారో ఇక్కడ రాయబడింది ప్రియులారా. 1 పేతురు 3:18-20 ఏలయనగా మనం దేవుని యొద్ద నుండి తెచ్చుటకు అవినీతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపం విషయంలో ఒక్కసారే శ్రమపడి దేవుని దీర్ఘశాంతి కనిపెట్టుకుంటున్నాడు. పూర్వం నా దినంలో ఓడ సిద్ధపరచుండగా అని అవధేరిన వారి అంతకు అనగా చెరలో ఉన్నారు చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. రక్షణ కాదు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. ఇక్కడ కూడా మనకు క్లారిటీ దొరుకుతుంది. ఏం దొరుకుతుంది అంటే యేసుప్రభువు వారు పునరుద్ధానం తిరిగి లేచాక ఎక్కడికో వెళ్ళాడట, అక్కడికి వెళ్ళి ప్రకటించాడట. చాలామంది అనుకుంటారు రక్షణ గురించి పరిశుద్ధులు అక్కడ చీకటి ఒక బలంలో ఉన్నారట, ఒక ప్రాంతంలో, అక్కడ షియోల్ అనే ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి యేసుప్రభువు వెళ్ళి అబ్రహాము ఇస్సాకులు అందరికి వెళ్ళి, బాబు మీకు సువార్త ప్రకటిస్తాను, మీరు ఏదైతే ఆశించారో అది నేనే, పునరుద్ధారణ అయిపోయిందని చెప్పారు. సువార్త చెప్పలేదు ఇక్కడ, ఒక డిక్లరేషన్ అని ఉంది పదానికి, టు ప్రొక్లైమ్, అనౌన్స్. He went to the Tartarus to declare and announce his resurrection and to remind the fallen angels their miserable defeat. యేసుప్రభువు వెళ్ళింది షియోలు ప్రాంతానికి కాదండి, పాతాళం అంటే మనుషులు ఆత్మలు ఉండే ప్రాంతానికి కాదు. చీకటి పొలంలోకి వెళ్ళి ఎవరైతే బంధించబడ్డారో వారి దగ్గరికి వెళ్ళి సువార్త, బాబు మీకు నేను తిరిగి లేచాను, మీకు రక్షణ ఉందని చెప్పడం కోసం కాదు. అక్కడ మీరు త్యాగం చేసి, మీరు బాడీ త్యాగం చేసి, మీరు మనుషులు కరప్ట్ చేయాలనుకుని ఏదో సాధించాలనుకున్నారా, మీ బ్రతుకులు ఎలాగైపోయాయి కదా,
నేను విజయోత్సవంతో మరణాన్ని తిరిగి జయించాను, మీ బతుకులు మీరు ఓడించబడ్డారా మీ బతుకులు అని దేవుడు విజయోత్సవాన్ని ప్రకటించడానికి వెళ్ళాడు. బంధించబడిన ఆత్మలకు ప్రకటించాడు. ఇక్కడ గోస్పల్ సువార్త చెప్పలేదు యేసుప్రభు వారు. ఇది మీకు అవగాహన ఉండాలి ప్రియులారా. ఈ విషయంలో మీకు పక్కా క్లారిటీ ఉండాలి. కాబట్టి నోవాహు దినములు ఇది ఒక క్లూ దొరుకుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 9-12 వచ్చిన మనం చదివితే ప్రియులారా, నోవాహు నీతిమంతుడును తన తరముల్లో నిందారహితుడై ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములు చెరిపి వేసుకుని ఉంటుంది. చాలామంది నిందారహితుడు అనే పదం అంటే ఆ క్యారెక్టర్ విషయంలో పర్ఫెక్ట్ అని రాయబడింది ఇంగ్లీష్లో. పర్ఫెక్ట్ అంటే చాలా నీతిమంతుడు నాలని ఉంది, అక్కడ పైన రైచియస్ అని ఉంది. దేవుడి దృష్టిలో అతను నీతిమంతుడు. ఎందుకంటే ప్రభు యెహోవా యందు విశ్వాసం ఉంచేవాడు, ఆయనకి లోబడివాడు కాబట్టి ఆయన నీతిమంతుడిగా పిలువబడ్డాడు. ఇక్కడ పర్ఫెక్ట్ అని ఉంది. ఏ పర్ఫెక్ట్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? హిబ్రూలో H8549 తమ్యిమ్ అనే పదం వితౌట్ బ్లెమిష్, వితౌట్ స్పాట్, హెల్త్ఫుల్, అన్ఇంపైర్డ్. Noah's blood was not contaminated, which means his DNA is not altered like others. This suggests that Noah and his family were the last uncorrupted bloodline from Adam. Lucifer's diabolical plan nearly succeeded, being just 8 souls away from complete annihilation. ఇక్కడ సింపుల్గా ఏం చెప్తానంటే, నిందారహితుడైన పదం తమ్యిమ్ అనే పదం నుంచి వ్రాయబడింది. తమ్యిమ్ అంటే ఏంటంటేనట రక్తం, అతను క్యారెక్టర్ పర్ఫెక్ట్ అని అక్కడ మాట్లాడలేదు, కానీ అతను శరీరం, అతను బ్లడ్ పర్ఫెక్ట్గా ఉందట. ఈ ప్రస్తావన ఎందుకు రాయబడింది ఇక్కడ అంటే, మిగతా బ్లడ్ ఏదైతే ఉందో డిఎన్ఏ అది కరప్ట్ అయిపోయింది, ఈయన డిఎన్ఏ పర్ఫెక్ట్గా ఉందంట. మీకు అర్థమవుతుందా? డిఎన్ఏ కరప్ట్ చేశారు ఈ దేవదూతలు వచ్చి. సెకండ్ టైప్ ఆఫ్ అంటే వారు ఒక ప్లాన్ ఏ అమలు చేశారు, ప్లాన్ బి అమలు చేశారు. వాడి దగ్గర 2 సంతానం ఉన్న ప్లాన్ ఏ అంటే ఆత్మీయ సంతానం ఉంది వాడికి. ఆత్మీయ సంతానం ద్వారా పరిశుద్ధుల్ని తప్పుదోవ పట్టించాలి అని వాడు ప్లాన్ చేశాడు. అది వర్కౌట్ అవ్వట్లేదు కదా, ప్లాన్ బి కూడా అమలు చేశాడు. వాడు డైరెక్ట్గా ఫిజికల్ కంటామినేషన్, డిఎన్ఏ కరప్ట్ చేయాలని వాడు ప్లాన్ చేశాడు. ఇది ఇప్పుడు రానున్న రోజులు మీకు అర్థమవుతుంది. నా పాటలు మీరు చేస్తే మీకు అర్థమవుతుంది. అంటే ఇక్కడ పర్ఫెక్ట్గా నోవాహు యొక్క డిఎన్ఏ పర్ఫెక్ట్గా ఉందని బైబిల్ చెప్తుంది. ఈ తమ్యమైన పదం ఎక్కడ రాయబడిందంటే, పస్కా రోజు ఒక ఎలాంటి మచ్చ, డాగు, ముడత లేని ఒక ఎర్రని పెయ్యిని తీసుకోవాలని ఉంది కదా. యాక్చువల్గా ఆ పదం అప్పుడు వాడారు. ఎలాంటి కంటామినేషన్, డిఎన్ఏ పర్ఫెక్ట్గా ఉండాలి. శరీరం విషయంలో లోపం లేకుండా ఈ శరీరం విషయంలో గురించి ఎందుకు ప్రస్తావించబడింది అంటే, అక్కడ భూమి మీద అందరూ దాదాపు పర్ఫెక్ట్. వాడు సక్సెస్ఫుల్ అయిపోయాడు. దాదాపు వాడు చంపాలనుకున్నాడు, చంపి కొలితే దేవుడు చాలామంది చూడండి సంఘాన్ని హింసించారు. ఆదిమ అపోస్తుల కాలం నుంచి ఎంతోమంది ప్రభుత్వాలు ప్రియులారా సంఘాన్ని హింసించి చంపాలని కొలితే సంఘం విస్తరించకపోయింది ప్రియులారా. ఇది వర్కౌట్ అవ్వదు. ఆత్మీయ సంతానం ద్వారా, వాడి యొక్క సంతానం ద్వారా వాడు మనుషులు ప్రేరేపించి పరిశుద్ధులు చంపాలనుకున్న కొద్ది సంఘం విస్తరించుకుపోయింది. ఇది వర్కౌట్ అవకే ప్లాన్ బి అమలు చేశాడు వాడు. ఆ ప్లాన్ బి ఏంటి? కరప్ట్ చేయాలనుకున్నాడు. వాడు ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్ అయిపోయాడు. నోవాహు దినాల్లో నోవాహు అతను 8 మంది తప్ప మిగతా వాళ్ళందరూ బ్లడ్ కంటామినేట్ అయిపోయింది. దేవుడు ఈ కారణం చేస్తే ఫ్లడ్ తెప్పించాడు. మీకు పర్ఫెక్ట్ తెలియదు. కేవలం వారు వ్యభిచారాలు చేస్తూ అన్య స్త్రీలను వివాహం చేసుకుంటే ఈ వివాహాలు చేసుకున్నారు కాబట్టి దేవుడు చంపలేదు వారిని అందరినీ. ఊపిరి గల ప్రాణాలు, జంతువులు కూడా చంపేశాడు. ఎందుకు చంపేశాడు? మనుషులు పాపం చేసి జంతువులు అందరిని ఎందుకు కరప్ట్ చేశాడు అంటే, జంతువులతో కూడా వీళ్ళు దుర్మార్గ పనులు చేయించారు. డిఎన్ఏ మిక్స్. అందుకనే దేవుడు ఒక చట్టం చేశాడు, యూ షుడ్ నెవర్ మిక్స్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సీడ్స్ అని దేవుడు ఒక రాజ్యాంగంలో కూడా రాయించాడు. ఎందుకంటే దుర్మార్గ పనులు చేశారు. ఇప్పుడు జెనెటికల్ మ్యూటేషన్ జరిగింది, జంతువుల్ని కూడా పాడు చేశారు. నాకు తెలిసి ఏదైతే డైనోసార్లు అంటామో, ఒకప్పుడు పొడుగ్గా ఉండి జంతువులు ఉన్నాయి. డైనోసార్లు రకరకాలు ఉన్నాయి. అందులో ఆకులు తినే పొడుగురి డైనోసార్ లాంటివి కూడా ఉన్నాయి. దేవుడు చేసి ఉంటాడు అవి. కానీ ఏదైతే పీక్కు తింటాయో జురాసిక్ పార్క్ సినిమాలో చూస్తామో అవి ఖచ్చితంగా వీళ్ళు బ్రీడ్ చేశారు. బ్రీడింగ్ అంటారండి. ఇప్పుడు బ్రీడింగ్ ప్రోగ్రామ్ జరగట్లేదు. అందుకే చెప్తున్నాను నేను ఈ ఒక్క వీడియోతోనే మీకు నిర్ధారణ రాకండి. నేను ఇంకా అనేకమైన సాక్ష్యాలు రానున్న వీడియోలో చూపిస్తాను. అప్పుడు సమస్తాన్ని పరిశీలించి మేలైనది చేపట్టమని దేవుని వాక్యం సెలవిస్తుంది.
నేనేదో చెప్పాను కాబట్టి ఏదో చూపిస్తున్నాను కాబట్టి నమ్మకండి మీరు ప్రతి 15 వీడియోలు చూపిస్తాను. నేను చెప్పే సాక్ష్యము వాస్తవికమైతే అంగీకరించండి, లేకపోతే ఇన్స్టెంట్గా తృణీకరించండి. పిల్లారా, ఇంకా అనేకమైన వీడియోలు నేను చేయబోతున్నాను. అప్పుడు కూడా మీకు సాక్ష్యాలు ఒక వీడియోలో అన్నీ చూపించడం సాధ్యం కాదు. అలాగైతే అందరూ నమ్మేస్తారు కదా. ఒక వీడియోలో చూపిస్తే అందరూ పాటికి దేవుని కుమారులు నిజమే బ్రదరు మీరు చెప్పింది రైటే, వారు దేవుని కుమారులు అంటే మనుషులు కాదు, దేవుని కుమార్ అంటే దేవదూతలను ఇప్పుడు నమ్ముతున్నాము అని ఈజీగా నమ్మేస్తారు. ఒక వీడియోలో సాధ్యం కాదు. మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను. ఇవన్నీ క్లూస్ ప్రియులారా. 2-3 సాక్షుల మీద ఒక మాట స్థిరపరచబడుతుంది. మనకి పేతురు ఇంకొన్ని సాక్ష్యాలు తర్వాత మీకు యెషయా సాక్ష్యం చూపించాడు, కొంతమంది సమయాలు సాక్ష్యం చూపించాడు. సాక్ష్యాలను తర్వాత చూపిస్తాను పిల్లలు. నెక్స్ట్ పార్ట్లో నెఫీలీలు ఎవరు, పేరు పొందిన సూర్యులు ఎవరు అనే టాపిక్ పార్ట్ 3 అది చూద్దాం. ఇప్పుడు అంతా బాగానే ఉంది. దేవదూతలను మనం ఒక నిర్ధారణకు వస్తున్నాం అని చెప్తున్నాను. ఇంకా తర్వాత వీడియోలో పక్కా క్లారిటీ వస్తుంది. వీళ్ళు మనుషులు కాదు, హైబ్రిడ్లు. జెనెటిక్స్ అనే పదం సైన్స్ చదువుకున్న స్టూడెంట్స్ మీరు కూడా నమ్మేస్తే అలాగ మనుషులు ఒక విశ్వాసులు అవిశ్వాసాలు పెళ్లి చేసుకుంటే జెనెటిక్ నెఫిలీలు పుట్టేస్తారు. నెఫిలీలు అంటే వీళ్ళు క్లారిటీ లేదు. నెఫిలీలు అంటే సాధారణ అప్పట్లో మనుషులు పొడుగ్గా ఉండేవారు వాళ్ళే అంటారు, కానీ కాదు, వీళ్ళు మనుషులు కాదు. నేను ప్రూఫ్ చేస్తాను, ఒక బైబిల్ గ్రంథం నుంచి ప్రూఫ్ చేస్తాను. నేను ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా ఇప్పుడు నా తప్పని నిరూపించాను. ఈ ఒక్క వీడియోతో కాదు, మీరేదో మళ్ళీ వాక్యం చూపించేందుకు మరి ఇక్కడ ఎలా ఉంది కదా అని అనుకోండి. నెక్స్ట్ వీడియో కూడా చూడండి. అయితే పడిపోయిందో సెకండ్ బ్యాచ్ ఎప్పుడు వచ్చారు తెలుసా? ఏరేదోని ఆదాముకి ఎన్నో తరము. ఆదాముకి ఎవరు పుట్టారు? కయ్యని హేబెల్ తర్వాత షేతు. పరిశుద్ధ లిస్ట్ కాదు, షేతుకి ఎవరు పుట్టారు? హేనోషు, నా 3వ. హేనోషు తర్వాత కేయినాను పుట్టాడు. అది 320 సంవత్సరాల తర్వాత ఆదాము నుంచి 320 సంవత్సరాలు కేయినాను పుట్టాడు. ఆ కేయినాను తర్వాత మహిళలు పుట్టినప్పటికీ ఆదాము నుంచి 395 సంవత్సరాలు. అప్పటికి ఆదాము బతికే ఉన్నాడు, చేతు బతికి అందరూ బతికే ఉన్నారు. మహాలేలు క్షమించాలి, 5వ తరం తర్వాత వచ్చిన యోరేదు అట్టగా ఆదాము నుంచి 460 సంవత్సరాల తర్వాత అప్పటికే భూమి చాలామంది సంతానం అయింది. ఆదాముకి వీళ్ళు మాత్రం కాదు, చాలామంది సంతానం పుట్టారు. అప్పుడు ఒక భూమి బాగా విస్తరించిన తర్వాత ప్లాన్ 2 అమలు చేశాడు. అప్పుడు బ్యాచ్ 2 వచ్చారు. ఈ పిక్చర్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. యోరేద్ అనే పదం అర్థం ఏంటి తెలుసా? డిసెండెడ్ అని పదం, ఎరేద్ అనే పదం వాడారు. ఆ మహాలేలు అనే ఆయన తన కుమారుడికి ఎరేద్ అనే పదం ఎందుకు పెట్టాడు తెలుసా? అతను పుట్టిన దినాల్లోనే పైనుంచి దేవతలు దిగొచ్చారు. అన్ని జనుల విషయంలో దేవదూతలు దిగొచ్చారు. ఇప్పటికీ ప్రతి కల్చర్లోని దేవదూతలు, మీరు ఇంకా నమ్మట్లేదా పిల్లరా? ప్రతి కల్చర్లో మిథాలజీలో పైనుంచి దేవతలు దిగి వచ్చి మనుషులను చేసుకుంటే డెమిగాడ్స్ పుట్టారని ఎందుకంటారు? వారికి ఏ ఆధారం లేకుండానే మిథాలజీ రాదు. మీకు ప్రూవ్ చేస్తాను రానున్న రోజుల్లో. ఒక క్లూ దొరుకుతుంది. ఆయనకి ఆ పేరు ఎందుకు పెట్టాడు తెలుసా? దే డిసెండెడ్. ఆయన వచ్చినప్పుడు డిసెండ్ అయ్యారు. అప్పుడు నోవాహు ప్రీచ్ చేశాడు. హనోకు ప్రీచ్ చేశాడు, రైచియస్నెస్ గురించి ప్రీచ్ చేశాడు. హేరేదు దినాలంటే సుమారు 460 సంవత్సరాలు. ఆదాము పాపం అంటే పడిపోయిన దగ్గర నుంచి అతని జీవితం 930 సంవత్సరాలు కౌంట్ మొదలైంది కదా. అప్పటికి సుమారు 500 సంవత్సరాలప్పుడు తర్వాత భూమికి పుట్టిన తర్వాత, అంటే భూమి కాదు, ఆదాము పడిపోయిన దగ్గర నుంచే 500 సంవత్సరాలకి భూమి మీద దిగొచ్చారండి. హైబ్రిడ్లు సృష్టించారు. చూడండి, ఇక్కడ మనుషులు పుట్టితే హైబ్రిడ్లు అయ్యారు, జంతువులను మిక్స్ చేశారు. జంతువులు ఇక్కడ డైనోసార్ కనపడుతుంది. అంటే సుమారు హైబ్రిడైజేషన్ ఏజ్ సుమారు చూడండి. జలప్రలయానికి వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి మానవులందరినీ కరప్ట్ చేస్తే సీడ్ పుట్టాడు కదా. వీళ్ళ ఆలోచన ఏంటి పిల్లరా? ఆత్మీయ సంతానం కదా, శరీర సంతానం కాదు. మీ సంతానం ఆ సంతానం అంటే వాడికి సంతానం ఉంది, అపోదైన సాతానం గాడికి కూడా సంతానం ఉంది. ఏ సంతానం అది? ఫిజికల్ సీడ్, స్పిరిచువల్ సీడ్ ఉంది, ఫిజికల్ సీడ్ కూడా ఉంది వాడికి. ప్రియులారా, ఈ హైబ్రిడైజేషన్ ప్రోగ్రాము సుమారు 1200 సంవత్సరాలు సాగింది. దేవుడు ఇంకా దిగి రావాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన రాకపోతే, జలప్రలయం తీసుకురాకపోతే నోవాహు అతని సంతానము, అతని కుమారులకి డిఎన్ఏ కూడా మారిపోతే, డిఎన్ఏ స్ట్రక్చర్ మారిపోతే ఏమవుతుంది పిల్లరా? దేవుడు చేసిన వాగ్దానం అబద్ధం అవుతుంది కదా.
నీ స్త్రీ యొక్క ఆదాము అవ్వతో అన్నాడు, నీ సంతానముకును ఆమె సంతానం వైరం కలుగజేస్తాను. ఆమె సంతానం పూర్తిగా కరప్ట్ అయిపోతే, ఇప్పుడు ఆదాము నోవాహు బ్లడ్ లైన్ కూడా కరప్ట్ అయిపోతే దేవుడు కొత్తగా ఇంకోళ్ళని సృష్టించాలి. మళ్ళీ ఆదాము ద్వారా మళ్ళీ కొత్త జనాంగాన్ని సృష్టించాలి. అప్పుడు దేవుడి మాట అబద్ధమైపోతుంది. అందుకనే ఈ హైబ్రిడైజేషన్ ఏది జరిగింది. ఎరాహద్ అనే పదం డిసెండెడ్ అని అర్థం. పిల్లలు అంత మాత్రం కాదు, మీకు చెప్పాను దేవుని కుమారులు అంటే ఈ 5 సందర్భాలను కాకుండా దేవదూతలకు ఒక సందర్భం ద్వితోపదేశ కాండలో ఉంది. ఎస్ ఆఫ్ అగ్రీ, నేను ఒప్పుకుంటున్నాను మీతో కూడా. యు ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ యెహోవా అని రాయబడి ఉంటుంది. అక్కడ ఇజ్రాయెల్ గురించి రాయబడిన ఒక్క సందర్భం ఉంది. కానీ ఆ పదజాలం బెనాయి హీ ఎలోహీమ్ అనే పదజాలంలా లేదు, కొంచెం డిఫరెంట్ మోడిఫికేషన్ ఉంటుంది అక్కడ. బెనాయి హీ ఎలోహీమ్ అనే పదం ఇంకో చోట్ల కూడా ఉంది. ఉదాహరణకి కీర్తన 82లో కూడా దేవుని కుమారులు మీరు దైవం లాంటిని దేవుని కుమారుల గురించి వాడబడింది. బెనాయి ఎలోహీమ్ అనే పదం ఇక్కడ కూడా వాడబడింది. అంత మాత్రం కీర్తనలు 89:5-7 వీడు పరలోకంలో ఉండి ఆకాశ వైశ్యంలో ఉండి వారు ఎవరంట. ఇక్కడ కూడా దైవపుత్రుడు ఉంది. ఇక్కడ సన్స్ ఆఫ్ బెనాయి ఎలోయోన్ ఉంది. బెనాయి ఎలోహోన్ అని ఉంటుంది. ఇక్కడ కూడా బెనాయి ఎలోహోన్ ద సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై అని ఆ పదజాలం కూడా వాడారు. కేవలం దేవుని కుమారులు అంటే చాలామంది ఒక పనికిమాల వాదన, దేవుని కుమారులు అంటే కేవలం మనుషులే దేవదూతలకు వాడబడలేదు అంటారు. బాబు కీర్తన 89 చదివితే బెనాయి అని పదం కనబడుతుంది. ద సన్స్ ఆఫ్ ద మోస్ట్ హై అని ఉంటుంది. ఇక్కడ దేవదూతలే పరలోక ఇన్ ద స్కైస్ అని ఉంటుంది. దేవలోకంలో మనుషులు ఉంటారు కదా. ఇక్కడ స్పష్టంగా దేవుని కుమారులు అంటే మన దేవదూతలు కూడా వాడబడింది. అఫ్కోర్స్ దేవుని కుమారులు అంటే పాత నిబంధనలో అయితే ఎక్స్క్లూజివ్గా వారికి వాడబడింది. ఒక సందర్భంలో చిల్డ్రన్ ఆఫ్ ద మోస్ట్ హై అని ఒక రాయబడింది. మీకు ఒక విషయం చెప్పాలండి, ఇక్కడ మీకు ఎన్ని విట్నెసెస్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, అన్నిటినీ జలప్రలయం అనే పదం చూడండి. ఇక్కడ పదం నోవహు కథలో జలప్రలయము అనే పదానికి మబుల్ అనే హిబ్రూ పదం ఉంది. ఈ పదం బైబిల్లో 13 సార్లు రాయబడింది. మబుల్ అనే పదం, జలప్రలయం పదం మీకు ఆదికాండంలో 12 సార్లు కనపడుతుంది. ఇంకోసారి కీర్తన కనపడుతుంది. ఆ కీర్తన కాంటెక్స్ట్ చదివితే ఇన్ని క్లూస్ మీకు ఎవరు చెప్పరు పిల్లలు, ఇంత వివరంగా చెప్పరు. మీరు ఆలోచించి, అందుకనే నేనే ఏదో గుడ్డిగా మీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఏదో నా సొంత ఆలోచన మీకు చెప్పడం ఇష్టం లేదు. ప్రతి క్లూని మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాను. మీరు కావాలంటే బైబిల్ స్టడీ, ఈ పదజాలం స్టడీ చేయండి. జలప్రలయము హిబ్రూ ఇంటర్లీనియర్ బైబిల్ డౌన్లోడ్ చేసుకోండి. బిఎల్బి అని మీ ఫోన్లో యాప్ స్టోర్లోకి వెళ్ళి బిఎల్బి అని డౌన్లోడ్ చేసుకోండి. ఇంటర్లీనియర్ బైబిల్ దొరుకుతుంది. అక్కడ మూల భాషలో ఏముందో తెలుస్తుంది. జలప్రలయ పదం ఏముంది రాయబడి ఉంది హిబ్రూలో? మబుల్ అని రాయబడింది. మబుల్ అనే పదం 13 సార్లు బైబిల్లో ఉంటే 13 సార్లు 12 సార్లు ఆదికాండం ఈ జలప్రలయం గురించి రాయబడింది. మరొకసారి కీర్తనలో ఉంది. అక్కడ కాంటెక్స్ట్ ఏదో చూద్దాం. దైవం చూడండి, కీర్తన 29 మనం ఒకసారి స్టడీ చేద్దాం. దైవపుత్రులారా అంటే ఇక్కడ దేవదూతల యెహోవాకు ఆరోపించిన ప్రభావం మహత్యములు యెహోవాకు ఆరోపించినాయి. యెహోవా నామను చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించారు. ప్రతిష్ఠితులను ఆభరణము ధరించుకున్న ఆయన ఎదుట సాగిలిపడి యెహోవా సర్వము జలం మీద వినపడుచున్నది. మహిమ గల దేవుడు ఉరుములు వలె గర్జించుచున్నాడు. మహాజలం మీద యెహోవా సంచరిస్తున్న. యెహోవా స్వరము బలమైన, యెహోవా స్వరం ప్రభావం గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచును. యెహోవా లెబనాను దేవదారు వృక్షము ముక్కలుగా విరుచును. దూడవలే అవి గొంతులను వేయినట్లు ఆయన అవి చేయును. లెబనాను చియోనును గురిపోతూ పిల్లవలే గొంతులు వేయినట్లు అని ఉంటుంది. ఇక్కడ మనం నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. కీర్తనలు 29 కాంటెక్స్ట్ అంతా చూద్దాం. 29:7-16 వచ్చింది. దాని కంటిన్యూషన్. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేశు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరం కాలేను అంటూ ఆయనకే ప్రభావం అనుచును. యెహోవా ప్రళజలయముల మీద ఆశీనుడయ్యను. యెహోవా నిత్యము రాజ్యగా ఆశీనుడై ఉండను. యెహోవా తన ప్రజలకు బలమైన అనుగ్రహించును. ఇక్కడ స్పష్టంగా ఆయన అంటే అందరికీ దేవదూతలారా మీరు యెహోవాని ఆరాధించండి. ఆయన జలప్రళయం మీద సింహాసనాసులు జలప్రళయాన్ని రప్పించిన వాడు, మీరు భయపడండి. ఎందుకు ఆయన శిక్ష విధించాడని యెహోవా దూతలు మిగిలిన వారికి దేవుడు ఖండితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. పిల్లల దేవుడు బుద్ధి చెప్తున్నాడు, వాళ్ళకిలాగా మీరు పొరపాట్లు చేయకండి అని దేవుడు చెప్తే, ఈ కీర్తనలో ప్రభు ప్రభావంతో కూర్చుని తన నామానికి చెందాల్సిన మహిమను ఆజ్ఞాపించాడు.
ఆయన దాన్ని దేవుని కుమారుని డిమాండ్ చేస్తున్నాడు. ఆదికాండం 6లో మనం కలిసిన అదే దేవుని కుమారుని దేవుడు డిమాండ్ చేస్తున్నాడు. ఆ కీర్తనలో ప్రభు డిమాండ్ చేస్తున్నాడు. అందుకని ఈ సందర్భంలో చదివితే మీకు విషయం అర్థమవుతుంది. ఇప్పుడు పేతురు భక్తుడు ఏదో దేవదూతలు ఏదో తప్పు చేశారండి. ఆ తప్పు చేసిన దేవదూతలని వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కాదు, అది ఖచ్చితంగా సాతాను వాడు అనుచరులు అయితే కాదు. వాళ్ళు ఆల్రెడీ ఫ్రీగా తిరుగుతున్నారు. మరి ఏదో నెక్స్ట్ బ్యాచ్ ఎవరో ఉన్నారు, వారు ఏ పాపం చేశారని వారు చీకటి పిల్లలు ఎవరినైనా అడగండి ఈ ప్రశ్న, ఒక్కడు ఆన్సర్ చెప్పడం. దేవుని కుమారులంటే చేతు పిల్లలే, కుమారులే, మనుషులే అని చెప్పి వారికి ఒకటే ప్రశ్న వేయండి, సింపుల్ ప్రశ్న వేయండి. మరి దేవదూతలను కొంతమంది దేవదూతలు దేవుడు చీకటి పిల్లల్లో బంధించాడు కదా, ఏ పాపం చేశారని మరి బంధించారు? కేవలం దేవుడి మీద తిరుగుబడి చేశారని బంధిస్తే మరి సాతాను వాడు అనుచరులు ఇంకా తిరుగుతున్నారు కదా, మరి వీరు ఏ ప్రత్యేకమైన పాపం చేశారని దేవుడు వీరిని ప్రత్యేక బిలంలో పెట్టాడు? మీరు నాకు ఆన్సర్ చెప్పండి, మాకు తెలియదు అని అడగండి. ఒక్కడు కూడా ఆన్సర్ చెప్పడం. వాడికి తెలిస్తే కదా చెప్పడానికి. ఏదో ప్రత్యేకమైన పాపం చేశారు, చేయకూడని తప్పేదో చేశారు. అందుకని దేవుడు వారిని కఠినంగా శిక్ష విధించి తీర్పు రోజు వరకు వారికి ఇచ్చి తర్వాత వారిని అగ్నిగుండంలో పడచేస్తారు. వాడు కాళ్ళని బాడిది బూడి చేయిస్తారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు మనకి పేతురు సాక్ష్యం చెప్తున్నాడండి. పేతురు బహుస్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు వారి టార్టరస్ అనే బిలం, అంటే చీకటి బిలం, తెలుగులో చీకటి బిలం ఉన్నది, ఇంగ్లీష్లో టార్టరస్ అనే పదం వాడి తర్జుమా. అది ఇంగ్లీష్ పదం కాదు, టార్టరస్ అనే పదం గ్రీక్ పదం. అసలు గ్రీక్ పదం ఎందుకు ఉపయోగించాడు? ఆ పదాన్ని గ్రీకులకు ఆల్రెడీ పరిచయం ఉంది. చూడండి ఇక్కడ మీకు దీనికి కొంచెం హిస్టరీ చెప్తాను, మీకు అప్పుడు అర్థమవుతుంది ఓహో అని. ద గ్రీక్ టైటాన్స్ అని పదం ఉందండి. టైటాన్స్ అంటారు. మనం ఏదైతే పడిపోయిన దూతలు అంటామో, గ్రీకులు వారి మెథాలజీ ప్రకారం టైటాన్స్ అని దేవుళ్ళు అంట. వీరు దేవుళ్ళు ఆకాశం నుంచి దిగొచ్చారట. మనుషులు కుమార్తెను పెళ్లి చేసుకున్నప్పుడు పుట్టిన వాళ్ళే. మరి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి వీళ్ళు కల్పించారండి? మనం అనుకున్నట్టు దేవుని కుమారులు అంటే కేవలం మనుషులు అనుకుంటే గ్రీక్ పురాణాలు ఇతిహాసం వల్ల ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? వాళ్ళు నమ్మింది, అందరూ నమ్మింది భారతదేశంలో కూడా అంతేకండి. మీరు నమ్మట్లేదా? భారతదేశంలో కూడా అది మిథాలజీ. దేవుళ్ళు పరలోకం నుంచి వచ్చే స్త్రీలను పెళ్లి చేసుకున్నారు, వారు సంతానం పుట్టారని మన భారతదేశం లేదంటారా? గ్రీకు పురాణంలో కూడా ఉంది. మీరు వీరు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు కల్పించుకున్నారు, కల్పించినవే అయ్యి. వారు నిజంగా దేవుళ్ళు కాదు. వారు మనకు తెలుసు దేవుడు పడిపోయిన దోతలని. వారు వచ్చి వారికి పెట్టిన పేరు టైటాన్ అని పేరు పెట్టుకున్నారు. చూడండి ఇక్కడ చదువుతాను. హెరోది గ్రీక్ పురాణ టైటాన్ దేవతలు. వారి స్టోరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఒక నిజం లేకుండా, నిప్పు లేకుండా పొగరాదు కదండి. వారు ఒరిజినల్ స్టోరీ ఒకటి ఉంది, దాన్ని సైతాన్ గాడు చక్కగా వారిని అలా మోసం చేశాడు. ఆ బైబిల్ ఒరిజినల్ స్టోరీ ఏంటి? పడిపోయిన దేవదూతలు వచ్చి పిలుచున్నారు. దేవదూతలు కాదాలు, దేవతలు అంటే దేవుళ్ళు కాదాలు. వారు పడిపోయిన దుర్మార్గులు. వారు వచ్చి దేవుడి మీద చేసిన తిరుగుబాటు చేసిన దుర్మార్గులు వచ్చి పెళ్లి చేసుకుని పుట్టారు సంకరజాతి ప్రజలు. ఇక్కడ వీరేం నమ్ముతున్నారు? వారు దుర్మార్గులు కాదు, మంచోళ్ళే, వారు దేవుళ్ళు అని నమ్ముతున్నారు గ్రీకులు. హెసియోడ్ అనే ఇతను ఒకడు చరిత్రకారుడు, క్రీస్తు పూర్వం 8వ శతాబ్దానికి చెందిన గ్రీకు కవి అంట. క్రీస్తు జన్మ సమయంలో రాయబడిన హైజినస్ ఫాబులేలో కూడా మనకి వారి జాబితాలు లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుంటే యెషయా యోధాలో నివసిస్తున్న రాస్తున్నప్పుడు హెసియోడ్ గ్రీసులో రాస్తున్నాడు. అంటే ఇతను చరిత్రకారుడండి, గ్రీక్ చరిత్రకారుడు. యెషయా యోధాలో ఉన్నప్పుడు యెషయా టైం కాంటెంపరీ గ్రీకు కవి అండి ఇతను. యేసు జన్మించినప్పుడు హైజినిస్ ఫ్యాబులే ఇప్పటికే ప్రారంభ రూపంలో ప్రచురించబడింది. యేసుప్రభు ఉన్నప్పుడు ఇతను రచయిత ద్వారా రాయబడిన పుస్తకాలు అప్పటికే గ్రీకు లిటరేచర్ అంతా చక్కెలు కొడుతుంది మొదటి శతాబ్దంలోనే. ఇతను ఏంటంటాడు? ఇతను ఏం చెప్తాడు చూడండి. మొదట ఈ స్టోరీ ప్రకారం, మిథాలజీ ప్రకారం ఏంటంటే, మొదట ఔరానోస్ మరియు గియా ఉన్నారు, మరియు వారు కొన్ని రాక్షసులను మరియు సైక్లోపులను ఉత్పత్తి చేశారు. తర్వాత టైటాన్ను ఉత్పత్తి చేశారు. ఈ స్టోరీ ఏంటంటే, ఈ స్టోరీ చెప్తారు వీళ్ళు గ్రీక్ పురాణంలో. దేవుడు అంట ఫస్ట్ ఒరానస్ మరియు గియాను ఉన్నారట. వారు కొంతమంది రాక్షసులను మరియు సైకోపులను ఉత్పత్తి చేశారు. తర్వాత టైటాన్ను ఉత్పత్తి చేశారు. చిన్నది దేవుళ్ళు ఫాలెన్ ఏంజెల్స్ని.
టైటాన్లు ఒలింపియన్లు ఉత్పత్తి చేశారు. టైటాన్ ఒలింపియన్లు అంటే డెమిగాడ్స్ని ఉత్పత్తి చేశారు. ఒలింపియన్లు టైటాన్లతో యుద్ధం చేశారు. మరియు జూస్ టైటాన్ను ఓడించి టార్టరస్లో బంధించాడు. వీళ్ళు సుప్రీం గాడ్ ఎవరు? గ్రీకుల ప్రకారం జూస్ అనే గ్రీకు దేవుడట టైటాన్లు ఓడించి టార్టరస్లో బంధించాడు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా పడిపోయిన దోతల్ని, వారు చేసిన దుర్మార్గ పనులని శిక్షించి వారిని టార్టరస్లో బైబిల్లో చెప్తుంది. అది బైబిల్ చెప్తుంది కదా. వీళ్ళు చెప్పేది ఏంటంటే జూస్ అనే పెద్ద దేవుడట టైటాన్ని అనే చిన్నదేవుల్ని ఓడించి టార్టరస్లో బంధించిన. మరియు అది మనకు గ్రీక్ ప్రపంచం యొక్క దైవిక క్రమాన్ని ఇచ్చింది. ఈ లిస్ట్ మీరు డీప్ స్టడీ చేయాలండి. ఇది అంత ఈజీగా అర్థం కాదు. చూడండి, హెసియోడ్ ప్రకారం అతని సోదరి టైటానస్ టెథిస్ను వివాహం చేసుకున్నాడు. మరియు అనేక మంది నదీ దేవతలను మరియు దేవతలకు తండ్రి అయ్యాడు. ఈ కథలన్నీ ఊరుకు నాది ఈ పడిపోయిన దేవతలు సృష్టించి చెప్పారు వారి సంతానానికి. ఈ ఇద్దరు టార్టరస్లో ఉన్నట్టు ఎటువంటి రికార్డు లేదు. వీరు టార్టరస్లు లేరంట ఈ గ్రీక్ కల్చర్ ప్రకారం. ఇప్పుడు స్టోరీ కొద్దిగా అర్థం చేసుకుని కష్టం. హైపీరియాన్ తర్వాత మనకు హైపేరియాన్ ఉంది. హైపేరియాన్ సోదరి టైటానియస్ దియాతో కలిసి హీలియోస్, సూర్యుడు, సెలీన్ మరియు ఇయోస్లకు జన్మనిచ్చింది. టైటాన్స్ యుద్ధంలో హైపేరియన్ గురించి చాలా తక్కువ ప్రస్తావించబడింది. అందువల్ల అతను టార్టరస్లోనికి విసిరేయబడ్డం చాలా తక్కువ సూచనలు కనబడుతున్నాయి. ఇతను కూడా వెళ్ళలేదని కనబడుతున్నాయి. తరువాత మనకు టైటాన్ కోయాస్ ఉంది. హెసియోడస్ ప్రకారం, ఆ చరిత్రకారు ప్రకారం, కవి ప్రకారం అతను ఫోబ్ ద్వారా లెటో మరియు అస్టోరిలాతకు తండ్రి అయ్యాడు. కోయోస్ విషయానికి వస్తే హెసియోడో ప్రకారం అతను టార్టరస్లో పడివేయబడ్డాడు. టార్టరస్లో ఫోబ్ గురించి ఎటువంటి రికార్డు లేదు. వీళ్ళు దేవుళ్ళు అండి, సుప్రీం గాడ్. తర్వాత టైటాన్ క్రియాస్ అతను మూరియాబా అనే వ్యక్తి ద్వారా అస్ట్రియోస్, పల్లాస్ మరియు పరేస్లకు జన్మనిచ్చాడు. ఇతను మాత్రం నరకంలో ఉన్నాడట. అంటే నరకం కాదు, ఈ బంధించబడిన పిల్లల్లో ఇతడు సీరియాస్ అనే ఒకడు, క్రియాస్ అనే పదం. ఇప్పుడు తెలుగులో శ్రీయాస్ అంటారు, క్రియాస్ అని. అంటే నేను చదివానండి గ్రీక్ లిటరాలజీ. నా దగ్గర పీడిఎఫ్ ఫార్ములాట్లో ఉన్నాయి. చదివాను కాబట్టి నాకు కొద్దిగా ఇది అర్థం చేసుకోవడం కష్టం అండి. ఏం చెప్తున్నా అంటే వీళ్ళ దృష్టిలో సింపుల్గా చెప్తాను లాస్ట్లో మీకు. తర్వాత మనకు టైటాన్ ఐపెటాస్ ఉన్నాడు. అతనికి క్లైమాన్ ద్వారా చాలామంది పిల్లలు పుట్టారు. ఇతను కూడా టార్టరస్ ఏదైతే పేతురు రాశాడో అందులో ఉన్నాడట. వీళ్ళ దృష్టిలో ఎవరండి? దేవుని కుమారులు నలుగురు కుమార్తెలతో పోయినప్పుడు ఏదో దేవదూతలు పాపం చేశారు కదా, వాళ్ళు బెల్లంలో పెట్టాడు కదా. మనకు అర్థం కావాలంటే కొంచెం గ్రీక్ మిథాలజీ కూడా మనకు తెలిసి ఉండాలి. అందుకనే పేతురు టార్టరస్ అనే పదం వాడారు. టార్టరస్ అనే పదం టైటాన్స్ నుంచి వచ్చింది. టైటాన్ దేవతలు బంధించబడిన స్థలం అని అర్థం సింపుల్గా. నీకు అర్థమవుతుందా ప్రియులరా? టార్టరస్ అనే పదానికి అర్థం ఏంటంటే గ్రీకు మిథాలజీ ప్రకారము పేతురు ఎందుకు ఆ పదం రాశాడంటే టైటాన్ అనే దేవుళ్ళు బంధించబడే స్థలాన్ని టార్టరస్ అంటారు. సింపుల్గా మీకు చెప్పాను. తర్వాత మనకు చదవండి. దీస్ టైటానియన్స్ ఆర్ నాట్ ఇన్ టార్టరస్. వీళ్ళైతే లేరు. ఈ అమ్మాయి అయితే తెమిస్ అనే దేవత ఉందంట. వీళ్ళైతే లేరంట. టైటాన్స్ చూడండి, టైటానస్ రియో 12 ఒలింపియన్ దేవుళ్ళకు తల్లి. హోస్టియో, డిమోరోట్, పోసిడాన్, ఎడోస్, నాకు పదం పలకడమే రావట్లేదు. రియోన్ అనే ఈడు కూడా పరలోకం నరకం అగ్నిగుండం లేదంట. కోర్నస్ టైటాన్ అత్యంత ప్రసిద్ధుడు. టైటాన్ క్రోనస్ అతను రోమా పురాణాల్లో శనికి సమానం. అతని సోదరుడు టైటానియస్ రియా ద్వారా అతని ప్రసిద్ధి ఒలింపియన్ దేవుళ్ళు కన్నాడు. హొస్టియా, చూడండి, కోరునా సీజంటారు. ఇతను మాత్రం ఖచ్చితంగా ఈ టార్సస్లో ఉన్నాడు. వీళ్ళందరూ ఎవరంటే పడిపోయిన దూతలండి. పడిపోయిన దూతలు రకరకాల కల్చర్లో రకరకాల దేవుళ్ళుగా పరిచయం చేసుకుని వీళ్ళందరూ ప్రతి కల్చర్లో ఏం నమ్ముతారంటే దేవుళ్ళు దిగి వచ్చారు, వారు సాధారణ మానవ స్త్రీలను వివాహం చేసుకున్నారు, తర్వాత సంతానోత్పత్తి పుట్టిన తర్వాత వారు డెమిగాడ్స్ అయ్యారంట, చిన్నదేవుళ్ళు అయ్యారంట వారు. అందుకనే ఈ ఊరికినే రావండి మిథాలజీలు. మిథాలజీ అంటే చెత్త కథలే కానీ కథలే వెనకాల స్టోరీ, ఒరిజినల్ స్టోరీ ఉంటుంది. ఒరిజినల్ స్టోరీ మనకు తెలుసు, బైబిల్ చెప్తుంది. గ్రీక్ పురాణాల్లో ఉన్న టైటిల్ దేవుళ్ళు బైబిల్లో ప్రస్తావించబడిన దేవుని కుమారు. సింపుల్గా దేవుని కుమారులు వచ్చి నరుల కుమార్తెతో పోయినప్పుడు
పుట్టారు. వారినే దేవుడు ఈ టాట్రస్ అనే ప్లేస్లో బంధించి పెట్టాడు. గ్రీకు భాషలో ఎవరో కాదు, గ్రీకు భాషలో టైటాన్లు అంటారు. వారు మన బైబిల్ ఏం చెబుతుంది, పడిపోయిన దేవదూతలు దేవుని కుమారులు. ఒకప్పుడు దేవుని కుమారులు, వారు పడిపోయాడు కాబట్టి వారు పడిపోయిన దేవదూతలు మనం అంటున్నాం. ఒకప్పుడు దేవుని కుమారు, వాళ్ళ యొక్క ఒరిజినాలిటీ ఏంటో ఇక్కడ బైబిల్లో చెప్తుంది. దేవుని కుమారులు ఒకప్పుడు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ ఒక మంది టాట్రస్ కట్టికి చీకటి బిళ్ళను త్రోసి తీర్పు కావలో ఉంచబట్టకు వారిని అప్పగించాను. మత్తయి సువార్త 16:18 పాతాళలోక మందలి హేడ్స్ అని హిబ్రూలో సియోల్ అంటారు. హిబ్రూలో సియోల్ అనే ప్రాంతం ఉందండి. అది గ్రీకులో హేడీస్ అంటారు. దీనికి జనరల్గా ఏంటంటే మత్తయి సువార్త 11:23, లోక 10:15 మరియు లోక 16:27 ధనవంతుడు మరియు లాజరు ఉపమానంలో కూడా ఉపయోగించి ఇది మృతుల లోకం. షియోల్ అంటే మత్తులు చనిపోయిన తర్వాత వెళ్ళే ప్రాంతం. కానీ టాట్రస్ అనే పదం వేరు, గెహన్ అన్న పదం గ్రీకులో. ఈ పదాల గురించి మీకు అవగాహన ఉండాలి. హేడీస్ అన్న షియోల్ అన్న మనుషుల ఆత్మలు చనిపోయే ప్రాంతాన్ని అక్కడ వెళ్ళే స్థలాన్ని హేడీస్ అంటారు హిబ్రూలో, గ్రీకులో హేడీస్ అంటారు, హిబ్రూలో షియోల్ అంటారు. అదే నరకం ఉండే స్థలాన్ని గెహన్నా అంటారు. గెహన్నా వేరు. మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే గెహన్నా వేరు, హేడీస్ వేరు, టాట్రస్ వేరు. షియోల్ అనేది హిబ్రూ పదం. ఇక్కడ పిక్చర్లో కనపడుతుంది కదా పేర్లు. షియోల్ అంటే హిబ్రూ పదం. ఈ మిగతా 3 పదాలు గెహన్నా, హేడీసు, టాట్రస్ 3 ఒకటి కాదు. ఈ గ్రీక్ పదాలు. గెహన్నా అంటే నరకం, హేడీస్ అంటే మృతుల మనుషులు చనిపోయే ప్రాంతం ఉండే ప్రదేశం. టాట్రస్ అంటే దేవుళ్ళు బంధించి పెట్టారు కదా, దేవుడు పడిపోయిన దూతలను, ఆ ప్రాంతాన్ని టాట్రస్ అంటారు. ఈ 3 పదాలకి డిఫరెన్సియేషన్ తెలుసుకుంటే దేవుని కుమారులు ఎవరో మనకు అవగాహన ఉంటుంది. కానీ 2వ పేతురులో ఈ వచనం గురించి ఇక్కడ ఒక వింత భాగం ఉంది. నరకం అనే పదం హేడీస్ కాదు, మరియు అది గెహన్నా కాదు. ఇది గ్రీకు క్రియాపదం. దీని అర్థం అక్షరాల టాట్రస్లోకి విసిరేయబడను. ఇక్కడ చాలామంది ఈ దూతల్ని దేవుడైతే బంధించబడ్డాడో అది నరకం అనుకుంటారు. నరకం కాదు. నరకం అంటే ఇక్కడ గెహన్నా అన్న పదం వాడబడాలి. అక్కడ గెహన్నా పదం వాడలేదు. ఈ మృతుల లోకం అంటే సాధారణ మనుషులు అనుకుందాం. పిల్లరా, మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను చాలా డీప్ స్టడీ చేశాను. నేను చెప్పాలనుకుంటున్నానంటే, వీరు దేవుని కుమారులు మనం అనుకున్నట్టు చేతు కుమారులు అయితే వారు ఎక్కడ ఉండాలి? వారు షియోల్లో ఉండాలి, లేదా హేడీస్లో ఉండాలి. మరి వీరు ఎక్కడున్నారట? పడిపోయి తప్పు చేసిన పాపం చేసిన దూతలు టాట్రస్ భూమిపై టైటాన్ను బంధించబడిన జైలు అది. అవును, ఇది గ్రీక్ పురాణంలో చాలా ప్రత్యేకమైన ప్రదేశం. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ఈ గ్రీక్ మెథాలజీలో ఒకటి ఉన్న స్టోరీ. బట్ వెన్ జూస్ వాజ్ ఫుల్లీ గ్రోన్ హీ టుక్ మెటిస్, డాక్టర్ ఆఫ్ ఓషియన్, టు హెల్ప్ హిమ్, అండ్ షీ గేవ్ క్రోనస్ a drug to swallow, which forced him to disgorge first the stone and then the children whom he had swallowed, and with their aid Zeus waged the war against Cronus and the Titans. They fought for 10 years on the earth, promised victory to Zeus if he should have as aliens those who had been hurled down to Tartarus. సో ఈ స్లూ దేర్ జైలియస్ క్యాంప్ అండ్ లూజ్డ్ దేర్ బాండ్స్. అంటే ఈ కథాలజీలో ఒక దేవుడు, పెద్ద దేవుడు ఇంకో దేవుడు సాయం చేశాడట. అప్పుడు టైటాన్ యుద్ధం జరిగిందట. టైటాన్ని అప్పుడు జూస్ అనేది పెద్ద దేవుడు తీసుకొచ్చి టార్టరస్లో పడిస్తాడట. అండ్ వాట్ ఎవర్ ఐదర్ ఇన్ యువర్ కంట్రీ ఆర్ ఇన్ అవర్ హౌస్ ఆర్ ఇన్ ఎదర్ రీజన్ విచ్ వీ ఆర్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ దర్ ఆర్ ఎనీ యాక్షన్స్ నోబుల్ ఆఫ్ ఆర్ గ్రేట్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వే రిమార్కబుల్, దే హ్యావ్ ఆల్ బీన్ రిటన్ డౌన్ by us of old and are preserved in our temples, whereas just when you and other nations are beginning to be provided with letters and other requisites of civilized life, and after the usual interval the stream from heaven like a pestilence comes pouring down and leaves only those of educated. ఇవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. ఇక్కడ ప్లాటో కూడా, ఈ చరిత్రకారుడు ప్లాటో కూడా ఈ ప్రస్తావనలో రాసి పెట్టాడు. ఎంత నీకు ఎందుకు చూపిస్తానంటే ఇది అంత అవసరం లేదు మీకు, ఇవి అర్థం కాకపోవచ్చు. ఇది నాకే అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. ఇది అంత ఈజీగా అర్థం. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, దేవుని కుమారులు ఎవరైతే బంధించబడ్డారని చెప్పిందో వారు గ్రీక్ పురాణాల ప్రకారం వారు పడిపోయిన దేవదూతలు, వారు దేవుళ్ళు కింద దిగి వచ్చి సంతానోత్పత్తి చేసిన తర్వాత వారని స్పష్టంగా గ్రీక్ చెబుతుంది. ఇక్కడ సింపుల్గా చూడండి, ఇక్కడ టైటాన్ అంటే దేవునికి, గ్రీక్ లిటరేచర్ ప్రకారం టైటాన్ ప్లస్ హ్యూమన్ ఈజ్ ఈక్వల్ టు జైంట్.
బైబిల్ పరిభాషలో టైటాన్స్ అంటే ఎవరు? సన్స్ ఆఫ్ గాడ్. హ్యూమన్స్ అంటే మనుషులే. బైబిల్ జైంట్లని వారు జెమీ గాడ్స్ అంటారు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నెఫిలీలు అంటారు. సింపుల్ ప్రియులారా, సింపుల్, అర్థం చేసుకోండి. అంత మాత్రంగా చరిత్రకారులు మొదటి శతాబ్దంలో దేవుని కుమారులు ఎవరో ఇవి కూడా మీకు చూపిస్తుంది. గ్రీక్ పురాణాల నుంచి కాదు కానీ చరిత్రకారులు కూడా ఈ అలెగ్జాండర్, ద ఫైలో ఆఫ్ అలెగ్జాండర్, ఈయన కూడా ఏమన్నా ఫస్ట్ సెంచరీ రైటింగ్స్ ఆన్ ద సబ్జెక్ట్ కాన్సర్నింగ్ ద జైంట్స్. వీరు నెఫిలీల గురించి ఆయన పుస్తకంలో రాశాడు. ది ఫైలోస్ వర్క్ ఆఫ్ ద జైంట్స్ ఈ కోటెడ్ ఫ్రమ్ సెప్ట్యూజెంట్ ఆఫ్ జెనిసిస్ 6:14 యూజింగ్ ద టర్మ్స్ ఏంజల్స్ అండ్ జైంట్స్. ఇన్ ఆ పార్ట్లో 2.62 అనే పార్ట్లో ఈయన రాశాడు, దోస్ బీయింగ్స్ హూమ్ అదర్స్ ఫిలాసఫర్స్ కాల్డ్ డేమాన్స్ మోసే యూజువలీ కాల్స్ ఏంజల్స్ అండ్ దే ఆర్ సోల్స్ ఆఫ్ హావరింగ్ ఇన్ ద ఎయిర్ అని స్పష్టంగా ఫైలో రాశాడండి. అంత మాత్రం జోసిఫస్ మొదటి చరిత్రకారుడైన యోధా చరిత్రకారుడు, ఫర్ ద ట్రెడిషన్స్ ఈజ్ దట్ దీస్ మెన్ డిడ్ నాట్ వాట్ రెసెంబల్డ్ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ దోస్ మెన్ ద గ్రీసియన్స్ ఆర్ కాల్డ్ జైంట్స్. జోసిఫస్ గోస్ ఆన్ టు యాడ్ దట్ నోవా remonstrated with these offspring of the angels for their villainy. దొంగలుగా చూపించినట్టు ఈయన కూడా చెప్తున్నాడు జోసిఫస్ స్పష్టంగా. అంత మాత్రం కాదు, టార్గమ్, ఇది టార్గమ్స్ అంటే అరామిక్ బైబిల్లో, పాత నిబంధన హిబ్రూ బైబిల్ని టార్గమ్స్ అంటారు. అరామిక్లో అప్పుడు కాలం యూదులకి అరామిక్ లాంగ్వేజ్లో చెప్పినప్పుడు అప్పుడు వాడబడిన మొదటి శతాబ్దం వాళ్ళు కూడా స్పష్టంగా మొదటి శతాబ్దంలో ఏం భావించారని చెప్తాను. టార్గమ్స్లో ఏముందంటే ఇది అరామిక్ ట్రాన్స్లేషన్ అన్నమాట మొదటి శతాబ్దంలో. అండ్ ఇట్ came to pass when the sons of man began to multiply on the face of the ground, then beautiful daughters were born to them. Then the sons of the great ones saw the daughters of men were beautiful, with the eyes painted and hair curled, walking in nakedness of flesh, and they conceived lustful thoughts, and they took them wives of all they chose. Samias and Azazel fell from heaven and were on earth in those days, and also after those, when the sons of the great ones came into the daughters of men, and they bare children to them. The same are called men of world, they are men of renown. ఇక్కడ కూడా తార్గమ్స్లో మీరు తార్గమ్స్ అంటే మీరు స్టడీ చేయండి. ఫస్ట్ సెంచరీ బిఫోర్ ఫస్ట్ సెంచరీ వారు యూదులు ఈ పుస్తకాలు తరచూ సినగాగుల్లో చదివేవారు తార్గమ్స్. జెనిసిస్లో ఎలాగా ఇంటర్ప్రిటేషన్. వీరు నమ్మకస్తున్న యూదులు, వారు స్పష్టంగా రాసుకుని వారు నమ్మింది ఏంటంటే ఖచ్చితంగా వారు పడిపోయిన దేవదూతను వారు నమ్మారు. ఇతను క్లెమెంట్ ఆఫ్ ఈ చరిత్రగా మొదటి శతాబ్దంలో వీరు కూడా ఏం చెప్పారంటే వీళ్ళు కూడా స్పష్టంగా వీరు పడిపోయిన దేవదూతలని క్లెమెంట్ ఆఫ్ రోమ్ కూడా చెప్పినట్టుగా మొదటి శతాబ్దం చర్చ్ ఫాదర్ కూడా చెప్పినట్టు మనం చూడవచ్చు. ఇక్కడ జస్టిన్ మార్టిన్ కూడా స్పష్టంగా మొదటి శతాబ్దం ఎవరైతే క్రైస్తవ పెద్దలు అంటారో, మన క్రైస్తవానికి పెద్దలు, చర్చ్ ఫాదర్స్, ఎర్లీ చర్చ్ ఫాదర్స్, జస్టిన్ మార్టిన్ కూడా స్పష్టంగా ఆయన నమ్మకం, వాడు దేవుని కుమారులు అంటే మనుషులని నమ్మలేదు. జస్టిన్ మార్టిన్ మొదటి శతాబ్దంలో ఉండేవారు కూడా నేను ఏం చెప్పాలనుకోండి, దేవుని కుమారులు అంటే చేతి పిల్లలని నమ్మలేదు వారు. ఇంకా అంత మాత్రం కాదు, ఇరేనియస్, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్, టెర్టులియన్, ఆంబ్రోస్, జూలియస్, అగస్టిన్, వీరందరూ స్పష్టంగా వారు దేవుని కుమారులు అంటే దేవదూతలను నమ్మారు. ప్రియులారా, ఇది ప్రియులారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండో భాగంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే దేవుని కుమారులు ఎవరు, నల్లు కుమార్తెలు ఎవరో చూసాం. మీకు ఇంకా కొన్ని అనుమానాలు ఉండొచ్చు, నాకు ఇంకా క్లారిటీ రాలేదు బ్రదరు, మాకు క్లారిటీ రాలేదు. ఎస్, ఆఫ్ కోర్స్ మీకు రాకపోయినప్పటికీ ఇంకా మీరు చూపించిన ఎవిడెన్స్ నాకు నమ్మలేకపోతున్నాం. మాకు ఇంకా విట్నెస్లు కావాలి, ఇంకా సాక్ష్యాలు కావాలి, అప్పుడు మేము నమ్ముతాం. అంటే ఓకే బ్రదరు ప్రియులారా, నేను నెక్స్ట్ పార్ట్లో పార్ట్ 3లో నెఫీలీలు ఎవరు, పూర్వం పేరు పొందిన సూర్యులు ఎవరో అని ఆ విషయాన్ని నెక్స్ట్ పార్ట్ 3లో నేను చెప్పడం జరుగుతుంది. మీరు అప్పటి వరకు ఓపికతో వినండి, దయచేసి చివరి వరకు పరిశీలించేయండి. మీరు దేవుని ప్రార్థనలో చదువుకోండి, ఎవరి మాటలు నమ్మకండి, మీరు నా మాటలు కూడా నమ్మకండి, ఇది వాస్తవమా కాదో పరిశీలించేయండి. మీరు ఏం చేస్తారంటే బైబిల్ స్టడీ చేస్తూ ప్రతి ఒక్కరిది వినండి, నాది వినండి పూర్తిగా. మీరు పై సేవకులు అందరివి వింటారు, మరి నాది కూడా వినండి. నేను చెప్పే భావజాలం ఏంటో మీరు వినాలి కదా, ఎంతవరకు వాక్యసారం అందరూ చెప్తారు, మరి అందరితో పూర్తిగా వినాలి. దేవుని విచక్షణ జ్ఞానం దేవుణ్ణి అడగాలి, ప్రార్థన, ప్రభువా ఈ వాక్య భావం నేను అర్థం చేసుకోవాలనుకోండి, నిజంగా
ఎవరు చెప్పిందని కాదు, కానీ అసలు నీవేమి నీ ప్రాప్త నీ ఆథర్స్ ద్వారా నాకు చెప్పాలనుకుంటున్నావు, అది నాకు తెలియజేయండి మీరు అడగండి. ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. మీకు ఇప్పుడు క్లారిటీ రాకపోవచ్చేమో, నేను ఖచ్చితంగా మీకు క్లారిటీ వచ్చేలాగా ప్రయత్నం చేస్తాను. మనకి ఇంకా 2 అయ్యాయి, మనకి ఇంకా 13 పార్ట్స్ ఉన్నాయి ప్రియులారా. ఈ 13 పార్ట్స్ పూర్తయితే మీకు పక్కా క్లారిటీ వస్తుందని నేను కాన్ఫిడెంట్గా 100% వస్తుందని నేను చెప్పగలను. అప్పుడు మీకు దేవుని కుమారులు ఖచ్చితంగా బ్రదర్ మీరు చెప్పింది ఇప్పుడు నేను నమ్ముతాం. దేవుని కుమారులు అంటే వారు ఖచ్చితంగా పడిపోయిన దూతలే. ఒకప్పుడు దేవుని కుమారులు వారి ఐడెంటిటీ దేవుని కుమారులు అని మీరు నమ్ముతారు. ఖచ్చితంగా ఇది షేర్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంటు. నెక్స్ట్ పార్ట్లో మీకు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెఫిలీల గురించి మీకు అనేకమైన సాక్ష్యాలు రుజువులు చూపిస్తాను ప్రియులారా. దేవుని లేఖనాల నుంచి నెఫిలీలు సాధారణ వ్యక్తులు, మనుషులకి ఇప్పుడు అవిశ్వాసులకి నేను ఏం చెప్పాలనుకుంటానంటే నెక్స్ట్ పార్ట్ ముందే కొంచెం క్లూ ఇస్తున్నాను. నెక్స్ట్ పార్ట్లో ప్రియులారా దేవుని కుమారులు అంటే కేవలం పరిశుద్ధులుగా దేవుని మనుషులు, పరిశుద్ధులైన మనుషులు, అవిశ్వాసులు కుమార్తెలను పెళ్లి చేసుకుంటే మనుషులే కదండి పుడతారు, దయ్యాలు అయితే పుట్టరు కదా. నేను అదే చెప్తున్నాను, మనుషులు పెళ్లి చేసుకుంటారు, విశ్వాసులు అవిశ్వాసులు మనుషులే కదా పుడతారు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, మీకు సాక్ష్యం చూపిస్తాను, బైబిల్లోంచి సాక్ష్యం చూపిస్తాను, మీకు విట్నెస్ సాక్ష్యం ఎవిడెన్స్ చూపిస్తాను. అప్పుడు మీరే అంటారు మనుషులు పుడితే మనుషులే పుడతారు, కానీ వీళ్ళు మనుషులు కాదే, బైబిల్ మనుషులు అంటలేదు వీళ్ళు. అదేంటో మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు వరకు ఓపికగా విన్నారు. మీరు దయచేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి పిల్లరా. నేను ఏదో డబ్బులు సంపాదించాలని కాదు, కానీ నా ఆశల్లా ఒకటే, నేను పెద్ద పాపులర్ వ్యక్తి అయిపోదామని కూడా కాదు పిల్లలు. నాకు అవసరం లేదు పాపులర్ వ్యక్తి. అందుకనే నేను ఈ తంబనైలు ఉంటారు కదా, వీడియో పెట్టినాడు తంబనైలు ఎప్పుడు నా ఫోటో పెట్టను. నేను కూడా ఇప్పుడు నా పిక్చర్ ఎందుకు పెడతానంటే వీడి బొమ్మ చూపించడు, ఏదో మాట్లాడతాడు సోది. చాలామంది ఛానల్ పెడతారు, బొమ్మలు చూపించి. నాకు అసలు భయం లేదు, నన్ను ఎవరైనా చూడొచ్చు అంటే భయం లేదు నాకు. అంటే దొంగచాటుగా వ్యవహారాలుగా నేను చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే తంబనైల్లో చాలా గొప్పగా పెట్టుకుంటారు, తప్పు లేదు, నేను దాన్ని ఖండించట్లేదు. పిక్చర్ పెట్టుకుంటారు, వాళ్ళ వ్యక్తుల యొక్క పిక్చర్ పెట్టుకోండి. నేను అలా పెట్టుకోండి, నాకు ఇష్టం లేదు పిల్లలు. పాపులర్ అవ్వాలని కూడా కాదు, నాకు ఒకటే కావాలి, నాకు సత్యం అనేకులకి చేర్చబడాలి. అది మీరు నాకు సహకారులుగా ఉంటారని నమ్ముతున్నాను. మీ గురించి నేను ప్రయాసపడతాను, దేవుని దగ్గర ప్రయాసపడతాను, ఎంతో నిజాయితీగా చెప్పే ప్రయత్నం చేయాలి, నా సొంత మాటలు కాకుండా. కాబట్టి ఎంతవరకు ఓపిక విన్నందుకు యెహోవా మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించును గాక. యెహోవా మిమ్మల్ని తన కుమారుడు యేసుక్రీస్తు ద్వారా సర్వసత్యంలోకి నడిపించును గాక. ఆమేన్.